ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకెళ్తుందని అందరూ చెప్తున్నారు. ఇది నిజమా కాదా? అభివృద్ధి కార్యక్రమం అసలు ప్రారంభం కాలా. 18 మాసాలు అవుతుంది కదా, ఇప్పటికైనా అసలు ఆ పనులు జరగాలి కదా. ఎకరం 4 కోట్ల కాడికి ఇచ్చి వీళ్ళకి ఎకరం 50 లక్షల కాడికి వీటికి 200 ఎకరాలు ఇచ్చారు. రెండో విడత భూసేకరణ కూడా మేము తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. రైతులు దీనికి సంబంధించి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. రైతన్నా వ్యవసాయం అన్నా ఆయనకి పెద్ద ఆసక్తి లేదు. మరి నారాయణ గారు 1000 ఎకరాల్లో రైల్వే స్టేషన్ అంటే అసలు ఆయన తలకాయ ఉండి మాట్లాడుతున్నాడో అసలు. మరి రైతులకు ప్రాణప్రదమైనటువంటి భూమి, వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూమిని నువ్వు అడ్డగోలుగా తీసుకుంటావా? మీరు ఎవరిని ఎక్కువ మీరు అభిమానిస్తారు? ఎవరి ప్రభుత్వ పనితీరు కానీ మిగతాది కానీ ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? ముగ్గురులోనూ కూడా టాప్ అన్నగారండి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారు మీరు? భారతదేశంలో ఒకే కంపెనీ నుంచి 2,20,00,000 రూపాయలు నష్టపరిహారం కట్టించిన సందర్భం అదే. బనకచెర్ల ప్రాజెక్టు గురించి మీరేం చెప్తారు? గోదావరి బనకచెర్ల మానేసి గోదావరి నల్లమల సాగర్ అని చెప్పి కొత్త పల్లవి మొదలుపెట్టారు. హైదరాబాదు నగరం అభివృద్ధిలో తెలంగాణ పౌరులతో పాటు ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. మేము 15 సంవత్సరాలు మేము మా కూటమి అధికారంలో ఉంటుందని మాట్లాడడం దీని గురించి ఏం చెప్తారు? తెలంగాణకు సంబంధించిన వాటిల్లో ఎవరన్నా ఏదన్నా ఒక అన్యాయం జరుగుతుందంటే అందరూ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏమైపోయారు అని కూడా కొంతమంది యువత అఫీషియల్గా 200 కోట్లు, అన్అఫీషియల్గా 500 కోట్లు విలువైన స్థలాన్ని ఆర్టీసీ వాళ్ళని సంప్రదించి వాళ్ళ ఆమోదం లేకుండానే అత్తసొమ్మాలో దానం చేసినట్టు ఇచ్చి పారేశాడు చంద్రబాబు. మొత్తం ఈ దేశ సంపదని అదానీలకి, అంబానీ లాంటి కార్పొరేట్లకి కట్టబెడుతున్నారు. నారా లోకేష్ గారు ఉగాదికో లేకపోతే ఎప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా కాబోతున్నారంటారు. అంటే అంత స్టామినా ఉందంటారా? ఆయనకు అంత అర్హత ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు జరుగుతూ ఉండే ఈ పొరపాట్లకు కూడా మెయిన్ కారణం అతనే అని చెప్పి కూడా జనం అనుకుంటున్నారు. లీడర్గా పవన్ కళ్యాణ్ మీరు ఎలా చూస్తారు? చాలా పొరపాట్లు ప్రభుత్వ స్థాయిలో జరుగుతూ ఉంటే మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంటున్నాడు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఉద్దండులైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడ్డారు. అలాంటి నాయకుల్లో ఒకళ్ళు వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు. రైతు నాయకుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, మైలవరం శాసనసభ్యులుగా ఎన్నో ఉన్నతమైన పదవుల్ని అలంకరించి ప్రజా శ్రేయస్సు కోసం ఆయన పాటుపడ్డారు. ఇప్పుడు ఆయన వయసు 83 సంవత్సరాలు అయినా కానీ నిరంతరం రైతుల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన ఈ వయసులో కూడా ముందుకెళ్తున్నారు. దీనికి సంబంధించి ఈయన మొన్న కొత్తగా రైతులకు సంబంధించి ఒక బుక్ రాశారు. అసలు ఈ బుక్ రాయటానికి గల కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 2024 ఎలక్షన్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకెళ్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఇది నిజమేనా? అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శోభనాద్రేశ్వర గారు. సార్, ఆంధ్రప్రదేశ్ ఎంతోమంది ఉద్దండులైనటువంటి రాజకీయ నాయకులను చూసింది.
మీరు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంటే ఒక పార్లమెంటు సభ్యులుగా, శాసనసభ్యులుగా, రైతు నాయకుడిగా ఎన్నో కార్యక్రమాలు చేశారు ప్రజల కోసం. కానీ 83 సంవత్సరాల వయసులో కూడా ఇంకా మీరు ప్రజలను అని చెప్పి ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. రీసెంట్‌గా చూస్తే మీరు ఒక బుక్ వేశారు. దానికి సంబంధించి అమరావతి రైతులకు భూసేకరణకు సంబంధించి 2.0, 3.0 అనే దాని మీద విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా మీరు చేశారు. నిజంగా ఇప్పుడు 2024 తర్వాత కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకెళ్తుందని అందరూ చెప్తున్నారు. ఇది నిజమా? కాదా? ఏం చెప్తారు మీరు? క్రిందటి శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, కూటమి ప్రభుత్వం, దానికి బీజేపీ కూడా సపోర్ట్ చేయటం, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయాలి, వేగంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి కాంక్ష ఉంటుంది. అయితే వచ్చిన చిక్కు ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులు తక్కువ. మనకి రాష్ట్రం విభజించబడిన తర్వాత అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడంటే చాలా ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేటటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణలో ఉండిపోవటంతో మనకి కేంద్రమేమో విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయకపోవటం వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా మన దగ్గర ఉన్నటువంటి ఈ ఆర్థిక వనరులను ఏ పనికి ఎంతెంత ఖర్చు పెట్టి మనం ముందుకు వెళదాము, ఎక్కువ ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలకు, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల యొక్క అభివృద్ధికి ఎలా దోహదం చేయాలి అనేటటువంటి కోణంలో ఆలోచించి ఆయన దానికి తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. కానీ ఆ విధంగా జరగటంలా ఇప్పుడు అదే బాధపడతా ఉన్నాం. అందువల్లనే నేను అనేక పర్యాయాలు నా యొక్క ఆలోచనల్ని నేను పుస్తకాల రూపంలో, చిన్న చిన్న పుస్తకాల రూపంలో వేస్తూ ఉంటా. ఉదాహరణకి మొట్టమొదట్లో రాజధాని అమరావతి, మీది ధరణికోట. అవునండి, మా ధరణికోట అమరావతి పక్కనే. అవును, మీ ప్రాంతంలోనే రాజధాని ఉంది. ఆ రాజధాని వచ్చినప్పుడు అక్కడ జరీబు పొలాలు మినహాయించేసేసి మెట్ట పొలాలు తీసుకోండి అని చెప్పి మేము ఉద్యమం చేశాం. కానీ చంద్రబాబు నాయుడు గారు జరీబు పొలాలను కూడా తీసుకున్నారు. ఆ తర్వాత నేను కనీసం వాళ్ళందరూ రైతు కూలీలు, ఆ ప్రాంతంలో వాళ్ళు, మీరు భూములు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏం పని ఉండదు. మీరు ఇచ్చే సంవత్సరానికి 30,000 రూపాయలు లీజ్ అమౌంట్ తప్ప, కౌలు అమౌంట్ తప్ప వాళ్ళకి వేరే ఆదాయం ఉండదు కదా. అందువలన ఏక్సాల్ లీజు ప్రాతిపదికన ఆ రైతులు, అక్కడ ఉన్న వ్యవసాయ కూలీలు ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ జరీబు పొలాల్ని, అందులో అరటి తోటలో, నిమ్మ తోటలో, దానిమ్మ తోటలో, కూరగాయలు, మల్లెపూలు, అట్లా బంతిపూలు కానీ అట్లా పంటలు పండించుకునేటటువంటి అవకాశం, దాని ద్వారా వాళ్ళకు కొంత ఉపాధి అవకాశాలు, దానితో పాటుగా కొంత ఆదాయం కూడా అదనంగా వచ్చేదానికి దోహదపడుతుంది. ఆ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి సూచించాం. ఓకే, మేము సూచించడమే కాకుండా ప్రఖ్యాత పర్యావరణవేత్త మేధా పట్కర్ గారిని పిలిచాం. ఢిల్లీ నుంచి విక్రమ్ సోనీ గారు అని చెప్పి చాలా ప్రసిద్ధ ఆయన ఆర్కిటెక్టు, ఆయన కూడా పిలిచి ఒక సమావేశం నిర్వహించి చక్కని పుస్తకం వేసి స్కెచ్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాం. అమరావతి సహజ ప్రజా రాజధాని అయ్యేది ఎలా అనేటటువంటి బుక్ మీరు వేశారు. ఈ బుక్ వేశాం. అర్థమైందా మీకు? అట్లా ముందు నుంచి కూడా కృషి చేస్తూ వచ్చాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ
ఆ రైతులకి ఆయన అమరావతిలో రాజధాని పెడుతున్నాము అని అంటే మీ ప్రాంతంలో రైతులందరూ కూడా 3 నెలల వ్యవధిలో 33,000 ఎకరాలు ఇచ్చారు. చరిత్రలో ఎక్కడ లేదు. ప్రపంచంలో ఎక్కడ జరగల అట్లా. ఒక్క వ్యక్తి మాటని నమ్మి అన్ని వేల మంది 28,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళకి వాగ్దానం ఏం చేశారు ప్రభుత్వం? 3 సంవత్సరాల లోపల మీకు రోడ్లు, డ్రైన్లు, అట్లాగే అండర్ గ్రౌండ్ కేబుల్స్, మంచినీటి సౌకర్యం ఇవన్నీ కల్పించి మీకు ఇస్తాము అని చెప్పారు. కానీ జరగల. అసలు ప్రారంభమే కాల. అసలు అప్పట్లో అంటే 2014 తర్వాత 2015లో ఆయన భూమి పూజ చేశారు. అవును, ప్రధానమంత్రి గారు వచ్చారు. 2019 దాకా అధికారంలో ఉన్నారు కదా. కానీ ఆ సమయంలో ఆ ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించి ఏదైతే వాగ్దానం చేశారో ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమం అసలు ప్రారంభం కాల. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనకి ఆసక్తే లేదు. అసలు అమరావతి అంటే పార్లమెంట్ అసెంబ్లీలో అయితే తాను కూడా అమరావతి రాజధానికి అనుకూలమే, కనీసం 30,000 ఎకరాలు లేకపోతే ఎట్లా అని చెప్పి ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు అక్కడ లింగం ఆయన బిల్డింగ్లో ఉంటున్నాడు, నేను తాడేపల్లిలో నేను ఇల్లు కట్టుకున్నాను. ఆయన అసలు ఆయన సొంత ఇల్లు లేదన్నాడుగా. అమరావతిని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల కన్నా కూడా ఇంకా గ్రేట్గా నేను అభివృద్ధి చేస్తాను అని పబ్లిక్గా చెప్పాడు ఆయన. అవును, ఎలక్షన్స్ 2019 ఎలక్షన్ ముందు ఎలక్షన్లో కూడా హామీలు ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత ఆయన 3 రాజధానులు వికేంద్రీకరణ అనే కొత్త ఆలోచన తీసుకొచ్చి పరిపాలనా రాజధాని విశాఖపట్నం, కేవలం శాసనసభ సమావేశాలు మాత్రం అమరావతిలో జరుగుతాయి, న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పేటువంటి స్టాండ్ తీసుకున్నారు. ఆ విధంగా 5 ఏళ్ళు జరిగిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈ మధ్యకాలంలో అక్కడ అమరావతి రైతులు, ప్రత్యేకంగా మహిళలు చాలా బ్రహ్మాండమైన ఉద్యమాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించారు. శాంతియుతముగా వాళ్ళ మీద కేసులు పెట్టారు, చాలా కొద్దిగా అవమానాలకు గురి చేశారు. అయినా సహించి వాళ్ళు శాంతియుతంగా ఉద్యమం చేశారు. అయిపోయింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. 18 మాసాలు అవుతుంది కదా. ఇప్పటికైనా అసలు ఆ పనులు జరగాలి కదా. అంటే సిఆర్డిఏ బిల్డింగ్ కట్టామని చెప్తున్నారు, దానికి సంబంధించి మిగతాయి కూడా అక్కడ ఏదైతే ఉన్నాయో బిల్డింగ్స్ సంబంధించి అన్ని కూడా వర్క్లు జరుగుతున్నాయి అని కూడా మాట్లాడుకుంటున్నారు. నేను అక్కడే చెప్తున్నాను ఏంటంటే సిఆర్డిఏకి బెదవాళ్ళ ఆఫీస్ ఉంది, అవునా? అందులోనే ఇప్పుడు దాకా నడుస్తూ ఉంది కదా. ఇప్పుడు అక్కడ కొత్తగా 10 అంతస్తులో 9 అంతస్తులో ఎంతో మొత్తాన్ని పెద్ద బిల్డింగ్ కట్టారు, తుళ్ళూరులో కట్టారు. కానీ నువ్వు రైతులకి ఇచ్చిన మాట ఏమవ్వాలి చెప్పండి? అంటే అదే నేను చెప్పేది, ప్రాధాన్యతలు దేనికి ఇవ్వాలి అనేది ఆలోచించాలి. ఇక్కడ రైతులు నిన్ను నమ్మి భూమి ఇస్తే వాళ్ళకి ఇచ్చిన హామీ అమలు చేయలా. వాటికి కూడా మీరు ఆశ్చర్యపోతారు. 2,160 మంది రైతులకి 7,700 ప్లాట్లు ఇవ్వవలసి ఉంది. ఇంకా అర్థమైందా మీకు? ఓకే. ఇచ్చిన వాటిల్లో కొన్ని అసలు ల్యాండ్ పూలింగ్లో భూమి ఇవ్వని వాళ్ళ భూముల్లో ప్లాటింగ్ చేసి వీళ్ళకి ఇచ్చారు కాగితాల మీద. ఈ రైతు ఆ పొలంలో ఆ ప్లాట్ దగ్గరికి వెళ్తే ఆ రైతేమో కర్ర పుచ్చుకొని నేను ఇవ్వలేదు, నువ్వెవడరా నా స్థలంలోకి వస్తానికి అని చెప్పి వాళ్ళు కొట్టబోతున్నారు. వీళ్ళు వెళ్ళి ఏంటి బాబు ఇట్లా చేశారు మీరు, దాన్ని మరి మాకు న్యాయం చేయాలి కదా అంటే వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లా. నేను చెప్తాం కాదు, ఆ రైతులే ఆ మహిళలు మీ మీడియాలో కూడా చెప్పారు. మేము మా కష్టాల గురించి చెప్పుకుంటానికి, మా సమస్యల గురించి
సిఆర్డిఏ దగ్గరికి వెళితే అక్కడ బాధ్యత కలిగిన అధికారులు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు, గౌరవప్రదంగా వ్యవహరించట్లేదు, మేము చాలా బాధపడుతున్నాము, మనసు గాయపడుతుంది అని చెప్పారు వాళ్ళు. విన్నారు కదా. సార్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గవర్నమెంట్లో సరిగ్గా పరిపాలించలేదు, దానికి సంబంధించి అప్పులు ఉండిపోయాయి. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే వీటన్నిటిని కూడా ఒక పక్కన మేము అభివృద్ధి అని చెప్తున్నాం, మరో పక్కన ఏదైతే డెవలప్మెంట్తో పాటుగా సంక్షేమం అని కూడా చెప్తున్నాము. దీన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళటానికి టైం పడుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు కాబట్టి కరెక్ట్గానే మేము వెళ్ళే పద్ధతులు, ఎందుకంటే చాలా పరిశ్రమలు ఇక్కడికి వస్తున్నాయి. అంటే వైజాగ్కి సంబంధించి డేటా సెంటర్ అవ్వచ్చు, లేకపోతే లోకేష్ గారు మొన్న దీనికి సంబంధించి చాలా సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, వైజాగ్లోనూ అమరావతిలోనూ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడుతున్నారు. కాబట్టి టైం పడుతుంది అనేది విధంగా వాళ్ళు చెప్తున్నారు. దీన్ని మీరు నమ్ముతారా, లేకపోతే ఇది కొనసాగింపో, లేకపోతే డ్రాగ్ చేయటమే అంటారా? ఎప్పుడైనా ఒక సంస్థ, ఒక వ్యాపారవేత్త వచ్చి పెట్టుబడి పెట్టడానికి అతను ఆలోచించుకుంటాడు. నేను ఎప్పుడు పెట్టాలి, ఎంత పెట్టాలి, నాకు తిరిగి ఫలితం ఎంత కాలంలో వస్తుంది అనేది ఆలోచిస్తారు కదా ఎవరైనా. అంతే, ఎవరైనా ఆ కోణంలో చూసినప్పుడు ఒక బిట్, ఎస్ఆర్ఎం ఇట్లా కొద్ది విద్యా సంస్థలు మాత్రం వచ్చినాయి. అది కూడా ఎందుకుని, విట్టు ఎస్ఆర్ఎం కాలేజీలు ఇవన్నీ, అది కూడా ఎందుకుని రిజర్వ్ బ్యాంకు, ఎల్ఐసి అనేక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఎకరం 4 కోట్ల కాడికి ఇచ్చి వీళ్ళకి ఎకరం 50 లక్షల కాడికి విట్టుకి 200 ఎకరాలు ఇచ్చారు. అంటే 700 కోట్లు అతనికి లాభం జరిగింది. ఎస్ఆర్ఎంకి 100 ఎకరాలు ఇచ్చారు, అంటే 350 కోట్లు వాళ్ళకి లాభం వచ్చింది కదా, కలిసింది కదా, కట్టారు. ఇప్పుడు పిల్లల దగ్గర చక్కగా ఫీజులు వసూలు చేసుకుంటున్నారు, 100 కోట్ల రూపాయలు వాళ్ళకి ఫీజులు వస్తున్నాయి. భూములు ఇచ్చిన అమరావతి రైతుల పిల్లల దగ్గర కూడా సత్యమ్మ వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర కూడా అంత తీసుకుంటున్నారు. అర్థమైందా? అదే సమయంలో అక్కడ అమరావతిలో యూకే హెల్త్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు, అప్పుడు 200 ఎకరాలు ఇచ్చారు, 150 ఎకరాలు. అట్లాగే బిఆర్ శెట్టి అని చెప్పి ఒక ఆసామీకి దుబాయ్యో ఎక్కడో అతనికి 100 ఎకరాలు ఇచ్చారు. 2017లో శంకుస్థాపన చేశారు. 1000 కోట్లు పెట్టుబడి పెట్టి బ్రహ్మాండంగా హాస్పిటల్ కట్టి ప్రజలకి వైద్యం చేస్తామని శంకుస్థాపన కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారే. వాటికి ఒక్క ఇటుక రాయి వేయలే. 2017లో చేసింది, ఇప్పుడు దగ్గర 25. ఎందుకనంటే వాళ్ళు సరే ఆ తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చింది, దాన్ని పట్టించుకోలేదు. ఎప్పుడూ కూడా ఇతర దేశాల వాళ్ళు కానీ లేక పెట్టుబడిదారులు కానీ ప్రజలలో పల్స్ ఎట్లా ఉంది, ప్రజల నాడి ఎట్లా ఉంది, ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూనే ఉంటారు. అధికారంలో ఉండాలమేమో మనం బాగానే చేస్తున్నాం కదా, మనమే తిరిగి గెలుస్తామని అనుకుంటారు, ధైర్యం ఉంటుంది అనుకుంటారు. కానీ బయట మనుషులకు తెలుస్తుంది గాలి ఎటు వేస్తుంది అనేది. వాళ్ళకి అప్పటికే అర్థమయ్యి వాళ్ళు మొదలు పెట్టలా. వాళ్ళే కాదు, సింగపూరు చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు వెళ్ళాడు, నారాయణ గారు వెళ్ళాడు, అక్కడి నుంచి ఈశ్వరన్న ఆయన వచ్చాడు. స్విస్ ఛాలెంజ్ విధానంలో వాళ్ళకి అగ్రిమెంట్ చేశారు. అర్థమైందా మీకు? 1861 ఎకరాలలో స్టార్ట్ అప్ ఏరియా లింగాయపాలెం దాని దగ్గరలో ఆ భూమిలో 3 దశలలో 15 ఏళ్లలో అక్కడ దాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి. అంటే అమరావతిలో జరగబోయే అభివృద్ధికి అది స్టార్టింగ్ పాయింట్. అది
దాన్నే వీళ్ళు మొదలు పెట్టలేదంటారు. అదే మొదలు పెట్టలా. అందులో కూడా మీరు ఆశ్చర్యపోతారండి. సుశాలంజీ చాలా తప్పుడు అగ్రిమెంట్ అది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే సిఆర్డిఏ ఆ 1871 ఎకరాలలో రోడ్లు, డ్రైన్లు, ఇవన్నీ కరెంటు ఇవన్నీ కూడా 5,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక వసతులు కల్పించాలి. సిఆర్డిఏ 222 కోట్లు పెట్టుబడి పెట్టాలి. దానికి సింగపూర్ సంస్థ 330 కోట్లు తను పెడుతుంది. అప్పుడు అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ అని ఈ రెండు ఉండేటటువంటి సంస్థలో సింగపూర్ వాడికి 58%, సిఆర్డిఏకి 42%. సింగపూర్ వాడు చైర్మన్, 3 మెంబర్లు, సిఆర్డిఏకి 2. అంటే అంత లాభం వాడు ఇచ్చేది ఆ 306 కోట్లే. అందుకే 58% ఇస్తున్నారు. 58% ఇవ్వటం సరే, మొత్తం ఈ భూమిని 1871 ఎకరాలు బ్యాంకులో హామీ పెట్టి బ్యాంకులో డబ్బు తీసుకుని ఇక్కడ అభివృద్ధి చేసి, అంటే ఫ్లాట్లు కట్టి, బిల్డింగులు కట్టి, కమర్షియల్ వాణిజ్య బిల్డింగులు కట్టి ఇవి అమ్ముతారు కదా. ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళకి పర్సంటేజీ సింగపూర్ సంస్థకి. అర్థమైంది మీకు? సింగపూర్ సంస్థకి మొత్తం ఫ్లాట్ విలువలో ఇంత, అమ్మకాలలో ఇంత, ఈ రకంగా 3-4 అంశాలు ఒక్కో దాంట్లో 2%, 2.5% ఇట్లా పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టుగా, లాభం వచ్చేటట్టుగా పెట్టారు. అంత చేసినా వాడు కూడా ఏమీ చేయకుండానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది రాలేదు కదా మళ్ళీ. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన అభివృద్ధి చేయించాలి అని అనుకుంటూ ఉన్నా అది సులభం కాదు. ఎందుకు కాదు అంటే ఇప్పుడు చూస్తున్నారుగా, విశాఖపట్నం సముద్ర తీరం, హైదరాబాద్ నగరానికి ఎట్లా అయితే గతంలో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రీసెర్చ్ సంస్థలు, డిఫెన్స్ సంబంధించిన సంస్థలు ఎన్ని వచ్చినాయో, విశాఖపట్నం కూడా స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి అడ్వాంటేజ్ ఉంది. దానికి తోడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు, అక్కడ లిఫ్ట్ అనే ఒక కొత్త పాలసీ ప్రకారంగా ఐటీ సంస్థలు ఇటువంటి వాటికి ఎన్ని వందలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు విలువైన భూమి అయినప్పటికీ కూడా మొత్తాన్ని 99 పైసలకే ఇస్తున్నాడు. 99 పైసలకే ఎకరం? ఎకరం కాదు, 99 పైసలు మొత్తానికి కలిపే 99 పైసలా? మొత్తానికి కలిపే 99 పైసలు అంటే మీకు అది సరిగా అర్థం కాల. 21 ఎకరాలు టీసీఎస్కి ఇచ్చారు. అట్లాగే 900 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని 22 ఎకరాలు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ అనేటటువంటి సంస్థకి ఇచ్చారు. ఇంకోహళ్ళు ఇంకా అసలు ఆ సంస్థ ఎంతవరకు సరైన సంస్థ అవునో కాదో నాకు తెలీదు. దానికి 10 ఎకరాలు ఇచ్చారు. దాదాపు 300 కోట్లు చేస్తుంది అది. 10 ఎకరాలు ఏఎన్ఎస్ఆర్ అనే సంస్థకి ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా రహేజా అనే సంస్థకి 27 ఎకరాలు 99 పైసలకి ఇచ్చారు కదా. అర్థమైంది మీకు? అర్థమైంది. చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, ఇట్లా ఇస్తున్నారు ఏంటంటే, ఎవరు వచ్చినా ఇస్తామంటున్నాడు, ఇంకా ఎంతమంది వచ్చినా ఇస్తామంటున్నాడు లోకేష్. అవునా? మరి ఆ విధంగా అక్కడ అట్లా ఇస్తూ ఉంటే ఇక్కడ అమరావతి రాజధాని దగ్గరికి ఎవరు వచ్చి పెడతారు అని నేను అడుగుతున్నా. ఓకే, ఏదో పెట్టేది అసలు రావని కాదు, 1-2 చాలా కొద్ది సంస్థలు. ఇప్పుడు క్వాంటమ్ ఇది పెట్టాలనుకుంటున్నారు, అది వస్తుంది. అంతేగాని
తత్తిమాయన్నీ ఓ బ్రహ్మాండంగా వచ్చేసేస్తాయి అనేది అది నమ్మశక్తి కాని విషయం. ఓకే. మీరు ఏదైతే దీనికి సంబంధించి అమరావతికి సంబంధించి రెండో విడత భూసేకరణ కూడా మేము తీసుకుంటాము అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. రైతులు దీనికి సంబంధించి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొదటి ఏదో అంటారు కదా, మొదటి దానికి దిక్కు లేదురా అంటే రెండో దానికి కళ్యాణం, ఆ టైప్లో రెండవసారికి సంబంధించి భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ముందుకెళ్ళిపోతుంది అని చెప్పి తెలుస్తుంది. ఏం చెప్తారు సార్? ఏం చెప్తారు అంటే ఎందుకు ఇన్ని వేల ఎకరాలు అని చెప్పి ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు, లేకపోతే మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి. ఎందుకు ఇలా వెళ్తున్నారు? ప్రజలని రైతుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తుందంటే ఏం చెప్తారు మీరు? నా ఉద్దేశంలో ఒకటండి, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కాదు ముందు నుంచి కూడా ఒక రైతన్నా వ్యవసాయం అన్నా ఆయనకి పెద్ద ఆసక్తి లేదు. పరిశ్రమలన్నా స్వదేశీ విదేశీ పెట్టుబడులన్నా పెట్టుబడిదారులన్నా ఓకే ఆయనకున్న ఇంట్రెస్ట్ రైతుల మీద వ్యవసాయం మీద లేదు. అది ఒక కారణం. రెండోది ఏంటంటే ఆయన ఎందుకో మరి అక్కడ అమరావతిలో ఇంకా అదనంగా భూమి తీసుకోవాలి అని ఆలోచించేస్తున్నాడు. అంటే బహుశా ఇక్కడ కూడా విశాఖపట్నంలోకి మళ్ళీ కొంత సంస్థలకి భూములు ఇచ్చే ఆలోచన ఉంది. అది ఆయన ఆలోచన, లోకేష్ ఆలోచన ఉంది. అందుకు తీసుకోవాలనుకుంటున్నాడు. దానికి ఏమంటున్నారు కారణం? ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలి. మొన్నటిదాకానేమో ముందు 2500 ఎకరాలు అవసరం అవుతుంది అని చెప్పి నారాయణ గారు చెప్పాడు. స్వయాన మున్సిపల్ మంత్రి నారాయణ గారు ఏమన్నాడు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక 2500 ఎకరాలు కావాలి. అట్లాగే ఒలింపిక్స్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి చేయటానికి ఒక 2500 ఎకరాలు కావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ పెడతానికి ఒక 2500 ఎకరాలు కావాలి. అట్లాగే ఒక అమరావతిలో అతిపెద్ద రైల్వే స్టేషన్, భారతదేశంలోనే ఎక్కడా లేనంత పెద్ద రైల్వే స్టేషన్ పెట్టాలి. 1500 ఎకరాలు కావాలి. ఇప్పుడు ఈ విధంగా 10,000 ఎకరాలు కావాలి అని అంటే రైతుల దగ్గర నుంచి 40,000 ఎకరాలు తీసుకోవాలి. అది అమరావతి ల్యాండ్ పూలింగ్ 2 అనేది. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది కానీ అమరావతిలో లోగడ భూములు ఇచ్చిన రైతులు కానీ ఇప్పుడు ప్రతిపాదించినటువంటి ఆ కొన్ని అదనపు గ్రామాలు ఉన్నాయి కదా ఆ మండలాల్లో, ఆ రైతులు కానీ ఆలోచించవలసిన విషయం ఏంటంటే అసలు అవసరమా, ఏది ఏ మేరకు ఎంత అవసరమో అంత ఆలోచించాలి కదా. అట్లా ఆలోచించినప్పుడు ఒక్కోటి చూస్తే మీకు రైల్వే లైన్ ఉంది. ఎస్, అమరావతి మీదుగా రైల్వే లైన్ వేయాలని ఈయన అడగటం, వాళ్ళు ఒప్పుకోవటం జరిగింది. మంచిదే, దానికేం తప్పులేదు. అక్కడ ఎరుబాలు నుంచి నంబూరు దగ్గరికి రైల్వే లైను, దానికి భూసేకరణ కావాలి కదా. రైల్వే లైన్కి 490 ఎకరాలు కావాలండి. ఓకే. నారాయణ గారు ఏమంటాడంటే 1000 ఎకరాలలో చాలా పెద్ద రైల్వే స్టేషన్ కట్టాలంటాడు. ఇప్పుడు అమరావతిలో ఉన్న గ్రామాలలో జనాభా 2 లక్షలకు లోపు. భారతదేశంలో ఉన్న రైల్వే స్టేషన్ల అన్నిట్లోకి కూడా చాలా పెద్దది హౌరా రైల్వే స్టేషన్. 23 ప్లాట్ఫారాలు ఉన్నాయి. రోజు దాదాపుగా 7-8 లక్షల మంది ప్రయాణికులు అందులో రావటం పోవటం చేస్తూ ఉంటారు. హౌరా రైల్వే స్టేషన్ ఎంత విస్తీర్ణంలో ఉందో తెలుసా? 66 ఎకరాల్లో ఉంది. చెన్నై రైల్వే స్టేషన్, అది చాలా పురాతనమైన స్టేషన్ కదా, 17 ప్లాట్ఫారాలు ఉన్నాయి, 22 ఎకరాల్లో ఉంది. మరి నారాయణ గారు 1000 ఎకరాల్లో రైల్వే స్టేషన్ అంటే అసలు ఆయన తలకాయ ఉండి మాట్లాడుతున్నాడో అసలు మరి ఏమనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లా.
నేను చెప్పే ప్రతి మాట కూడా అక్షర సత్యం. ఇంటర్నెట్లో చెక్ చేసి 1-2 సార్లు నేను ఆ ఫిగర్స్ చెప్పేది అవి కరెక్ట్ ఫిగర్స్. అర్థమైందా మీకు? అంటే ఆ విధంగా పొరపాటు అంచనాలతో వెళ్తున్నారు ఒకటి. తర్వాత స్మార్ట్ సిటీ దానికి 2500 ఎకరాలు కావాలంటాడు. ఆల్రెడీ అమరావతిలో నవనగరాలు అని ఉన్నాయి. మొత్తం రైతులు ఇచ్చినవి కానీ గవర్నమెంట్ భూమి కానీ అమ్మంబాబుతో కలిపి 54,000 ఎకరాలు, 9 నగరాలు. వాటిల్లో ఐటీ ఎలక్ట్రానిక్స్ నగరం, అర్థమైందా? 6,580 ఎకరాలు కేటాయించారు దానికి. మరి ఇంకా 2,500 ఎకరాలు ఎందుకు? అంటే 6,500 ఎకరాలు అవసరం ఉండదు. ఆ 6,500 ఎకరాలు ఆ నగరంలో ఇప్పుడు ఉన్న ఊళ్ళు, గ్రామ కంటాల పాను, ఆ ఊళ్ళో వాళ్ళు ఇచ్చిన భూముల కింద మళ్ళీ ఎల్పిఎస్ ప్లాట్లు ఇచ్చేగా భూమి మిగులుతుంది. 1,000 ఎకరాలు, 1,500 ఎకరాలు సంథింగ్ మిగులుతుంది. అది ఉండగా మళ్ళీ 2,500 ఎకరాలు ఎందుకు? 2,500 ఎకరాల కోసం అని 10,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకోవటం ఎందుకు? అర్థమైందా మీకు? అట్లాగే ఒలింపిక్స్ గ్రేడ్ స్పోర్ట్స్ సిటీ అంటాడు నారాయణ గారు. దానికి కూడా 5,140 ఎకరాలు కేటాయింపు ఉంది స్పోర్ట్స్ సిటీకి నవనగరాల్లో. ఈయన 2,500 ఎకరాలు కావాలంటాడు. భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలు నిర్వహించేటటువంటి స్థాయికి మనం స్పోర్ట్స్ డెవలప్ చేయాలి, స్టేడియంస్ డెవలప్ చేయాలంటాడు. మరి ఆయన అసలు ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడుతున్నాడో తెలీదు. చైనాలో కానీ, జపాన్లో కానీ, ఇతర దేశాలలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించినటువంటి ఆ సమాచారాన్ని చూస్తే మనకు మైండ్ బ్లాక్ అవుతుంది. చైనాలో 2008లో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించారు. వాళ్ళకి దాదాపుగా 4 లక్షల కోట్లు ఖర్చు అయింది వాళ్ళకి. అంటే స్టేడియంలు నిర్మాణం చేయటం కానీ, ఒలింపిక్స్ విలేజ్ నిర్మాణం చేయటం కానీ, వచ్చిన వాళ్ళకి ఆ క్రీడాకారులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడం కానీ, అమాంబాబుతో అంతా కలిపి. అర్థమైందా? ఇవాళ మన భారతదేశంలో మనం అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగిన స్థితి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందా? ఆల్రెడీ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం అని ఆ మధ్యన ట్రంప్ వచ్చి ఓపెనింగ్ చేశాడు కదా, ఉంది కదా. అది భారత ప్రభుత్వం తరఫున గుజరాత్ రాష్ట్రం వాళ్ళు మేము ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ ఆల్రెడీ పెట్టారు. వాళ్ళకి ఇస్తారు, తర్వాత ఎప్పుడుగో మనకు వస్తుంది. ఇప్పుడు అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక స్పోర్ట్స్ సిటీ ఎక్కడ డెవలప్ చేస్తాం చెప్పండి? ఇవన్నీ పైన హంగులు అంటారు. అది అంటే ఆలోచనలే తప్పు అంటున్నా. నీ తప్పుడు ఆలోచనల కోసం రైతులకు ప్రాణప్రదమైనటువంటి భూమి, వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూమిని నువ్వు అడ్డగోలుగా తీసుకుంటావా? ధర్మమా? న్యాయమా? కాదే. ఇట్లాగే మీకు గన్నవరం ఎయిర్పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి అయింది. అక్కడి నుంచి ఇతర దేశాలకు విమానాలు నడపబోతున్నామని చెప్పి కేంద్ర మంత్రి పార్లమెంట్లో సభ్యుడి ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఓకే, అంటే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఎన్ని ఎకరాల్లో ఉంది చూడండి, పెద్దగా కట్టుకోవాలి, ఘనంగా ఉండాలి అనేది ఆలోచన ప్రభుత్వం ఆలోచన అయిండొచ్చు కదా. అవును, కరెక్టే. కానీ కేరళ రాజధాని తిరువనంతపురం అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 800 ఎకరాల్లో ఉంది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం 1,100 ఎకరాల్లో ఉంది.
అహ్మదాబాద్, గుజరాత్ రాష్ట్రం రాజధాని అహ్మదాబాద్. అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం 1150 ఎకరాల్లో ఉంది. బెంగళూరు 4000 ఎకరాల్లో ఉంది. ఢిల్లీలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5100 ఎకరాలు ఉంది. మన హైదరాబాద్లో శంషాబాద్లో ఈ చంద్రబాబు నాయుడు గారే ఈ దేశంలో ఏ విస్తర విమానాశ్రయానికి లేనంతగా 5500 ఎకరాలు పెట్టించాడు దానికి. ఇప్పుడు ఇక్కడ 5000 ఎకరాలు కావాలంటాడు. అమరావతి నుంచి అరగంటలో వెళ్ళిపోవచ్చు గన్నవరానికి. అందులో కూడా ఇప్పుడు ఒకటి వెస్ట్రన్ బైపాస్ పని అయిపోయింది, కొద్దిగా ఇంకా పనులు మిగిలి అది కూడా పూర్తి చేస్తారు. తర్వాత నేషనల్ హైవే వాళ్ళు నిడమానూరు నుంచి బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహం వరకు ప్రసాదంపాడు దగ్గర వాళ్ళు ఏనికేపాడు దగ్గర రామవరపాడు దగ్గర రోడ్డు మీద రోడ్డు అంటే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా హైదరాబాద్లో, ఆ టైప్గా కడతామంటున్నారు. అట్లా కడితే మీకు 20-25 నిమిషాల్లో గన్నవరం వెళ్ళిపోతారు కదా. ఓకే, ఫాస్ట్గా రీచ్ అవుతారు కదా. మరి ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు? తప్పండి అది. ప్రజలని మోసం చేయటం తప్పు. 5000 ఎకరాలు నువ్వు తీసుకోవాలంటే రైతుల దగ్గర నుంచి 20,000 ఎకరాలు తీసుకోవాలి. అర్థమైందా? నారాయణ గారు చెప్పిన దాని ప్రకారం 1:4 20,000 ఎకరాలు తీసుకోవాలి. అంటే నీ పిచ్చి ఊహకి రైతులు 20,000 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కొన్ని 100,000 మంది వాళ్ళు బలివ్వాలా చెప్పండి. అందుకని మేము వద్దు, ముందు నువ్వు లోగడ వాగ్దానం చేసిన విధంగా ఈ 33,000 ఎకరాల్లో అమరావతి ల్యాండ్ పూలింగ్ 1లో ఎవరైతే భూములు ఇచ్చారో ఆ ఎల్పిఎస్ లేఅవుట్లు పూర్తిగా నువ్వు చెప్పిన హామీ ఇచ్చిన విధంగా అభివృద్ధి చేయి. ఆ తర్వాత ఆలోచన చేయి. ఆ తర్వాత ఇది అభివృద్ధి అయిపోయిన తర్వాత 2-3 సంగతి ఆలోచించు. రెండో సంగతి రైతుల్ని అక్కడ రైతుల్ని ఇంకా వివిధ రాజకీయ పక్షాలని వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి అందరూ ఎస్ఎన్టీ పెట్టు తీసుకో. కానీ ఇది చేయకుండా అది తీసుకుంటే ఇటు వీళ్ళకి భూముల రేట్లు పెరగవు, స్థలాల రేట్లు పెరగవు. ఇక వాళ్ళకంటే ఇంకా వాళ్ళ పిల్లలకి ఇంకొక పెరగవు తెలియదు. అందుకని వద్దు, విరమించండి బాబు, దానికి భూములు ఇవ్వద్దు అని చెప్పి నేను చెప్తా ఉంది. అది కారణం సార్. అందరూ కూడా అంటే కొంతమంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరు కూడా నోరు మాట్లాడే ప్రయత్నం చేయరు. చంద్రబాబు నాయుడు గారు రాగానే అందరూ వస్తారు. వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు ఈ మధ్య చూస్తే ఎక్కువ ఆయన మీద విమర్శలు కూడా చేస్తూ ముందుకెళ్తున్నారు. ఎందుకు జగన్ అంటే వీళ్ళందరూ భయపడతారు? చంద్రబాబు గారు అనగానే ఆయన చేసిన దాన్ని ఎంతో కొంత గాడిలో పెట్టడానికి రాష్ట్రాన్ని ప్రయత్నిస్తున్నాడని చెప్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి టీడీపీ మాట్లాడుతూ ఉంటుంది. ఏం చెప్తారు మీరు? అది తెలియక, వాస్తవాలుగా తెలియక మాట్లాడుతున్నారు. ఉదాహరణ చెప్తా. నేను 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇప్పుడు ఈ విధంగా ఎట్లయితే పొరపాటు నిర్ణయాలు జరుగుతున్నాయో అప్పుడు కూడా అవసరమైనవి చేయకుండా మెట్రో రైల్ అని చెప్పి మా కలెక్టర్ని గుంజీలు దించారు. విశాఖపట్నంలో బెజవాడలో మెట్రో రైల్, ఔటర్ రింగ్ రోడ్, అమరావతి నుంచి బెంగళూరుకి తిన్నగా ఎక్స్ప్రెస్ హైవే. ఈ ఆలోచనలు వీటితోనే అయిపోయింది పుణ్యకాలం కాస్త. అప్పుడు నేను ఒక 6 నెలల ముందు ఒక పుస్తకం వేశా, నేల విడిచి సాము చేయటం తగునా అని చెప్పి. ఫలానా విధంగా పొరపాట్లు జరుగుతున్నాయి, అట్లా కాదు ఫలానా విధంగా చేస్తే మంచిది అని చెప్పి వేసి, ఇవి మార్చుకోకపోతే ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది. అట్లాగే లక్షలాది ఎకరాల భూముల్ని చుక్కల భూముల్లో పెట్టారు, 22A పెట్టారు. వాళ్ళందరూ ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి మీరు మార్చుకొని ప్రజలకు మేలు చేయకపోతే, వాళ్ళకి సంతృప్తి కలగకపోతే ప్రభుత్వం మారుతుంది. ప్రభుత్వం మారితే
వచ్చేటటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి వారసుడు కాదు, వాళ్ళ తాత రాజారెడ్డి వారసుడు అని పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. చాలా పెద్ద మీటింగ్ సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగింది ఆదివారం నాడు. అర్థమైందా? చాలా పెద్ద పెద్ద నాయకులు ఢిల్లీ నుంచి కూడా వచ్చారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారు వచ్చాడు, ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు. అర్థమైందా? ఓకే. మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చింది. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే ఈ పిచ్చి పనులు, 3 రాజధానులు అంటాం, ఎనార్కీ అంతా దౌర్జన్యాలు ఇవి జరిగినాయి కదా. అప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని ఒక పుస్తకం వేసా, సమయానికి కనపడలే. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం. ఫస్ట్ నేనే చెప్పింది. తతిమ్మ ఏ తెలుగుదేశం నాయకుడి కన్నా కూడా ముందు నేనేం చెప్పానంటే, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని అని అంటానికి కారణం వాళ్ళ నాన్నగారి టైంలో విశాఖపట్నంలో బెనామీ పేర్ల మీద బోల్డంత భూములు అక్కడ సమకూర్చుకుని ఉన్నారు. వైఎస్ ఫ్యామిలీ అక్కడ కొన్నారా? వాటికి విలువలు పెరుగుతాం కోసం అతను ఈ పని చేస్తున్నాడు అని చెప్పి పబ్లిక్గా మాట్లాడిన మనిషిని నేను. రెండోది, అమరావతిలో జరీబు పొలాలు తీసుకోవద్దు అని చెప్పి ఉద్యమం చేసాం. ఊళ్ళంటే తిరిగా కరపత్రాలు వేసాం, కింద మీద పడ్డాం. కానీ ఇతను 3 రాజధానులు అన్నప్పుడు ఆ రైతులకు అన్యాయం జరుగుతుంది అని హైకోర్టులో దావా వేశాం. ఓకే. జీవీఆర్ చౌదరి గారు అనే ఆయన పేరుతో, గుత్తా వెంకట్రావు చౌదరి అనే ఆయనతో, సుప్రీంకోర్టు లాయర్ ఆయనతో హైకోర్టులో దావా వేశాం. ఆ తర్వాత సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టాం ప్రశాంత్ భూషణ్ గారి ఆఫీస్ ద్వారా. అట్లా ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ అంటే నేను ఏనాడు భయపడలేదా? నో. ఓకే. తెలియక పిచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఓకే. ఎందుకంటే సార్ మీరు చూస్తే ఎన్టీఆర్ దగ్గర నుంచి కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వీళ్ళ పరిపాలన స్టైల్స్ మీరు చూసినప్పుడు మీరు ఎవరిని ఎక్కువ మీరు అభిమానిస్తారు? ఎవరి ప్రభుత్వ పనితీరు కానీ మిగతాది కానీ ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? ముగ్గురులోనూ కూడా టాప్ అన్నగారండి. అన్నగారు, మీ అన్నగారు మీ ఫేవరెట్. ఎందుకంటే ఆయనకి 100కి 100 పాళ్ళు రైతుకి, సామాన్యుడికి, పేదవాడికి మేలు చేయాలనే సంకల్పం, చిత్తశుద్ధి ఉంది. ఏమన్నాడు? పేదవాడి తలుపు తట్టాలి, సామాజిక న్యాయం అని చెప్పిన మనిషి. పేదవాడికి మహాత్మా గాంధీ ఏదైతే కోరాడో, కూడు, గూడు, గుడ్డ, అవన్నీ 3 కల్పించడం ప్రభుత్వాల ధ్యేయం అన్నాడు. అదే చేశాడు ఎన్టీ రామారావు గారు. అర్థమైందా మీకు? రెండోది, అవినీతిని ఏ మాత్రము సహించేవాడు కాదు. మూడోది, ఈ పని మంచిది, న్యాయం, ధర్మం అనుకుంటే అఫీషియల్స్ అట్ట కాదండి, ఇట్ట కాదండి సన్నాన్ని నొక్కుతారు. నో అని చెప్పి తన నిర్ణయాన్ని అమలు చేసేవాడు. ఉదాహరణకి వ్యవసాయ భూములకి సీలింగ్ ఉంది, అట్లాగే పట్టణాలకు కూడా సీలింగ్ ఉంది. సీలింగ్ ఉంటే ఒక సమయంలో ఏం జరిగింది, పట్టణాల్లో ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలాలు, లేకపోతే ఈ పారాగ్రాసు, గిన్నీ గ్రాసు, పశువుల మేతకి పెంచుకుంటారు కదా, అటువంటి వాటికి కూడా ఇబ్బంది వచ్చింది. నాకు రైతులు చెప్పారు. చెప్తే అన్నగారితో చెప్తే ఆయన మీటింగ్ పిలిచి నన్ను తోమాటి ప్రేమనాథ్ అని చెప్పి మా ఓడా చైర్మన్గా చేశాడు. అప్పుడు మమ్మల్ని ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి తెల్లారుజామున 5 గంటలకి ఆఫీసర్స్ని పిలిచి మాట్లాడి దాంట్లో ఆ భూముల్ని 5 ఎకరాల వరకు వ్యవసాయ భూమిగా అమ్ముకుంటానికి పర్మిషన్ ఇద్దాం, దాంట్లో ప్లాట్లు వేయాలి, వెంచర్ వేయాలి అంటే అప్పుడు ఆ చట్ట ప్రకారంగా వర్తింపు చేద్దాం. అర్థమైందా అని జీవో ఇచ్చేశాడు. అంతే. అసలు అఫీషియల్స్తో కూడా సంబంధం లేకుండానే నిజంగానే 5 ఎకరాల లోపు రైతు అమ్ముకుంటానికి అతనికి స్వేచ్ఛనిచ్చాడు ఆయన. అట్లా చేయాలి అనుకుంటే చేయటం. రెండో మనిషి రాజశేఖర్ రెడ్డి. అతను పేదవాడు,
కార్పొరేట్ హాస్పిటల్ మెట్లు ఎక్కగలిగాడంటే అతను పెట్టిన ఆరోగ్యశ్రీ. అట్లాగే పేదవాళ్ళ పిల్లలు ఇంజనీరింగో డాక్టర్లో చదవటానికి అవకాశం వచ్చిందంటే ఫీజు రీయింబర్స్మెంట్. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాకపోయినా కనీసం పనులు నడుస్తున్నాయి. ఓకే, అతను ప్రాజెక్టులు మొదలుపెట్టబట్టే వాటికి ఆ ప్రాజెక్టులు కథ నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఇంట్రెస్ట్ తక్కువ, వేరే ఉద్దేశంతో చెప్పటం కాదు. ఆయన కష్టపడతాడు. భారతదేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రుల్లో కూడా ఎక్కువ గంటల పాటు కష్టపడేది చంద్రబాబు నాయుడు. రెండోది, మనిషికి విజన్ ఉంది, అంటే దూరదృష్టి కూడా ఉంది. ఉదాహరణకి హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పెట్టించింది ఆయనే. జినోమ్ వ్యాలీ అని ఉంది కదా, వాళ్ళ ఈ కోవిడ్కి వ్యాక్సిన్స్ అవి చేశారు, అవి పెట్టింది అందులోనే. జినోమ్ వ్యాలీ బిల్ గేట్స్ని తీసుకొచ్చాడు మైక్రోసాఫ్ట్. విశాఖపట్నంలో మెడ్టెక్ జోన్ అని పెట్టారు. అదేంటంటే ఈ ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తిని టెస్ట్ చేయాలంటే ఫారిన్ పంపాల్సి వచ్చేది. అట్లా అవసరం లేకుండా మెడ్టెక్ జోన్లో పెట్టి ఎవరికి కావాల్సి వస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు, దానికి ఇంత ఫీజు అని కట్టుకుంటారు. అర్థమైంది మీకు? ఆ విధమైనటువంటి ఇది ఉంది. అదే సమయంలో ఏంటంటే ఎక్కువ సమయం కష్టపడతాడు, కానీ ఈ పొరపాట్లు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? 5 సంవత్సరాలు కూడా ఆయన ఏంటంటే ప్రజలకి నేను చాలా సంక్షేమం చేశాను, నేను మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అప్పుడు మేము చేసాము, 10, 15 తెచ్చాము అని కూడా ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదంటారా రాష్ట్రానికి? జగన్మోహన్ రెడ్డి గారు అతను ఏమీ చేయలేదు అని చెప్పి మనం అనటం కరెక్ట్ కాదు. అతను కొన్ని చేశాడు, కొన్ని చేశాడు. ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని శాఖమూరులో పెట్టాలి, స్మృతివనం అక్కడ ఏర్పాటు చేయాలి, అంబేద్కర్ స్టడీ సెంటర్, ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్ పెట్టాలి అని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన చంద్రబాబు నాయుడు గారు అమలు చేయాల్సిన మనిషి చిన్నగా ఒక గది కట్టారు తప్ప విగ్రహానికి ఆర్డర్ కూడా ఇవ్వలా. అదే మరి జగన్మోహన్ రెడ్డి బెజవాడలో స్వరాజ్ మైదానం దాంట్లో పెట్టేశారు కదా, అర్థమైందా? అది అక్కడ పెట్టడం కరెక్ట్ అని నేను అన్నాను. ఆ స్వరాజ్ మైదానంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చైనాకు చెందినటువంటి GIIC అనే సంస్థకి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు కావాల్సిన ఆఫీసులు, హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లో అటువంటి ఏర్పాటు చేయటానికని చెప్పి ఇవ్వాలి అని అనుకున్నాడు. స్వరాజ్య మైదానము ప్లస్ గవర్నమెంట్ స్టేట్ గెస్ట్ హౌస్, దాని పక్కన ఉండే ఎలక్ట్రిసిటీకి సంబంధించినవి ఇవ్వాలనుకున్నాడు. దానిపైన వ్యతిరేకించాం, కోర్టులో వేసా, హైకోర్టులో వేశాను. వేసా. అయితే గవర్నమెంటే తర్వాత ఏమనుకున్నారు, మేము ప్రస్తుతానికి అటువంటి ఆలోచన విరమించాము అన్నారు. దాంతో కోర్టు అసలు ఆలోచనలో లేరు కాబట్టి ఇంకా అవసరమే ఉంది, ఓకే విత్డ్రా చేసుకోండి అన్నారు. అర్థమైంది మీకు? ఆ విధంగా చేయటమే కాదు, వాళ్ళ ఒక రకంగా బెజవాడలో ఉన్న ఏకైక పెద్ద లంగ్ స్పేసు ఇట్లా వెళ్ళిపోయింది అనే బాధ ఉంది. కానీ అదే సమయంలో ఆ విగ్రహం చూస్తూ ఉంటే వాళ్ళ ఆ భారత రాజ్యాంగం అనేది ఉండబట్టే మీరు నేను గౌరవప్రదంగా పేదవాడితో సహా అందరూ కూడా బ్రతకగలుగుతూ ఉన్నారు, సంతోషము కలుగుతూ ఉంటుంది. అర్థమైంది మీకు? అట్లాగే అతను ఉన్నాయి కొన్ని పొరపాట్లు ఉన్నాయి. మనిషి దుడుకు స్వభావం, వాళ్ళ నానే బాధపడేవాడు అంటారు చాలామంది. అవును, దూకుడు ఎక్కువ ఉంటుంది దానికి. అంటే మూర్ఖత్వంగా తను పట్టిన కుందేలు 3 కాళ్ళు అనే దృష్టిలో
మాట్లాడటం చేయటం అది ఉంటుంది అనుకోండి. కానీ అదే సమయంలో అతను ఈ పేదవాళ్ళకి సంబంధించి కొన్ని స్కీములు డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లోకి డబ్బులు అమౌంట్ పంపటం కానీ కొన్ని అతను చేశాడు. అట్లాగే మీకు ఉదాహరణకి బియ్యం విషయం ఉందనుకోండి, రైతుల దగ్గర నుంచి ధాన్యం తీసుకొని మిల్లర్లు బియ్యం చేసి గవర్నమెంట్కి ఇస్తుంది కదా, పీడిఎస్కి. దాంట్లో అంతకుముందు ఎఫ్సిఐ వాళ్ళు 25% నూకలు ఉండొచ్చు అని పెట్టారు, ఉండేది. దాన్ని 15%కి మించి ఉండటానికి వీల్లేదు అని చెప్పి మిల్లర్స్తో మాట్లాడి అదనంగా ఒక 110 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి 15% లోపలే నూకలు ఉండేటట్టుగా చేశారు. కొన్ని ఉన్నాయి. అట్లాగే ఈ ప్రాజెక్టుల విషయంలో కూడా కొంతవరకే చేసుకుంటూ వచ్చాడు. ఓకే సార్. ఎందుకంటే చాలామంది కొంతమంది కూడా మాట్లాడుతున్నారు, అంటే ఎప్పుడు రైతులు వ్యవసాయం గురించి మాట్లాడే శోభనాద్రీశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారు మీరు? మీ హయాంలో మీరు చేసిన మంచి పనులు ఏంటి అని కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఏం చెప్తారు సార్ మీరు అలాంటి వాళ్ళకి? నాకు చాలా సంతృప్తి కలిగించే విషయం ఏంటంటే రైతు బజార్ల వ్యవస్థను ఏర్పాటు చేయించాను. నేను ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఉండా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున. నాకు ఇంట్రెస్ట్ వ్యవసాయము. పక్కన చండీగఢ్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది, అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. ఓకే. దానికి వెళ్ళే ముందే నేను చదివా. పంజాబ్లో చండీగఢ్లో రాజధాని అది చండీగఢ్. అప్నీ మండి అంటే మీ మార్కెట్ దాని అర్థం అని దానికి సంబంధించిన వార్త అది చదివా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మిషన్లు అవి అన్నీ చూసిన తర్వాత ఆ రోజు ఎక్కడ జరుగుతుందని తెలుసుకుని అక్కడికి వెళ్ళి చూసి అక్కడి నుంచి పంజాబ్ సెక్రటేరియట్కి వెళ్ళి దానికి సంబంధించిన లిటరేచర్ అది తీసుకుని హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి మనం కూడా ఇట్లా చేస్తే బాగుంటుందండి అని అన్నా. ఆయన కూడా ఆలోచించి బాగానే ఉంటుందని చెప్పి డాక్టర్ ఎం సాంబశివరావు అని ఉన్నాడు ఆయన దగ్గర, పిఎస్. ఓకే. ఆయనకి ఇచ్చి స్టడీ చేయమన్నాడు. 90 రైతు బజార్లు పెట్టించాం. తర్వాత నేను మంత్రి అయ్యాను కదా, 90 రైతు బజార్లు పెట్టించాం. అట్లాగే ప్రతి మండలంలోనూ అక్కడ ఉన్నటువంటి సాయిల్ కండిషన్ ఏంటి అనేటటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకోవటానికి అప్పటికి కొన్ని చోట్ల ముఖ్యంగా వర్షాధార ప్రాంతాల్లో బోర్లు వేయటం, ఒకచోట బోర్ వేస్తే నీళ్ళు రాకపోవటం, మళ్ళీ బోర్ వేయటం, బోర్డంత అప్పులు చేసి బోర్లు వేసి నీళ్ళు రాక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ వార్తలు చదివి బెంగళూరులో కేంద్ర సంస్థ ఉంది, నేషనల్ సాయిల్ సెంటర్ ఉంది, రీసెర్చ్ సెంటర్. వాళ్ళ దగ్గర బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే భారతదేశం మొత్తం మీద ఏ ప్రాంతంలో ఎంత లోతులో నీళ్లు లభిస్తాయి, అక్కడ ఉన్నటువంటి భూమి ఏ పంటలకు అనుకూలం అనేటటువంటిది వాళ్ళు మ్యాపులు తయారు చేశారు, వాళ్ళు రికార్డు తయారు చేశారు. వాళ్ళకి 2,000 రూపాయలు అని చెప్పి ఫీజు కట్టి మన రాష్ట్రం అప్పుడు 23 జిల్లాలు కదా, 23 జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం తీసుకుని 23 జిల్లాల్లోనూ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసులో పెట్టాం. అర్థమైందా? అంటే ఏ జిల్లాలోనైనా ఒక ప్రాంతంలో బోర్ వేయాలనుకుంటే ఆ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుని తన భూమిలో నీళ్లు పడతాయా పడవా, ఎంత లోతులో పడతాయి, మరీ కొద్దిగా వస్తాయా కాస్త బాగానే వస్తాయా అనే సమాచారం తెలుసుకునే అవకాశం కల్పించాం. ఓకే. అర్థమైంది మీకు? అట్లాగే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అజయ్ కల్లాం గారు కమిషనర్గా ఉన్నాడు. ఆయన నేను ఆలోచించి ఈ సీడ్ కంపెనీల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ సీడ్, విత్తనాల మీద అవగాహన ఒప్పందాన్ని రూపు చేసి దాన్ని అమల్లోకి తెచ్చాం. అర్థమైందా? అది వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో
ఎక్సెల్ అనే సీడ్ కంపెనీ వాడు ఇచ్చిన కాటన్ విత్తనాలు సరిగ్గా రిజల్ట్ రాలా, రైతులు చాలా నష్టపోయారు అని పత్రికల్లో వార్తలు వచ్చినాయి, కంప్లైంట్లు వచ్చినాయి. అప్పుడు ఏం చేసామంటే ప్రతి భూములు ఎఫెక్ట్ అయినటువంటి దాంట్లో రైతు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అబ్బాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు, కంపెనీ ప్రతినిధి నలుగురు ఉండి ఆ పొలంలో ఎంత దిగుబడి వస్తుంది అనేటటువంటిది రికార్డు చేయించాం. నలుగురు ఉండి అగ్రి అయింది. అట్లా ఆ 2 చోట్ల కూడా 2,20,00,000 వచ్చింది నష్టం రైతులకి. ఎక్సెల్ కంపెనీ వాడికి కబర్ చేసి మీరు కట్టాలి అన్నాం. బాబు కాదండి, మేము మా సీడ్ కాదు, మా కంపెనీ వాడు అక్కడ డిస్ట్రిబ్యూటర్ హైదరాబాద్లో వాడు ఎవరో రెడ్డి గారు ఉన్నాడు, అతను తన దగ్గర ఉన్నటువంటి ఖాళీ సంచుల్ని ఉపయోగించి ఈ డూప్లికేట్ సబ్స్టాండర్డ్ సీడ్ ఇచ్చాడు అని వాళ్ళు వాడి దగ్గర వసూలు చేసుకోండి అనే లైన్లో వాళ్ళు అన్నారు. నథింగ్ డూయింగ్. ఆ సంచుల మీద ఎక్సెల్ సీడ్ కంపెనీ అని ఉంది. మీ సీడ్ అనే నమ్మకంతోనే రైతులు తీసుకున్నారు కాబట్టి మీరు కట్టాలి, మీరు వాడి దగ్గర వసూలు చేసుకోండి. అర్థమైందా? భారతదేశంలో ఒకే కంపెనీ నుంచి 2,20,00,000 రూపాయలు నష్టపరిహారం కట్టించిన సందర్భం అదే. ఎప్పుడు లేదు, ఎక్కడా లేదు. చెప్తున్నా, వరల్డ్ కన్సిడర్ రికార్డ్. అర్థమైందా మీకు? అట్లాగే చౌదరి చరణ్ సింగ్ అగ్రికల్చర్ టెక్నాలజీ బిల్డింగ్ కట్టించాం హైదరాబాద్లో. అట్లా అంటే నాకు ఇచ్చినటువంటి బడ్జెట్ లోపల మనం చేయగలిగినటువంటి కృషి చేస్తూ వచ్చాము. ఎప్పుడు అందుబాటులో ఉంటా. రాయలసీమ ప్రాంతానికి వేరుశనగ విత్తనాలు టైమ్లీగా ఎక్కువ క్వాంటిటీ ఇవ్వటం. ఇంకొకటి బాగా నాకు సంతృప్తి కలిగించిన విషయం ఏంటంటే నీరు మీరు అనే కార్యక్రమం. అది క్యాబినెట్లో చర్చకు వచ్చింది. చర్చకు వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే మనము కేవలం మట్టి తీస్తానికి ప్రొక్లైన్లకి జేసీపీలకి డబ్బులు ఇద్దాం, తీసిన మట్టిని రైతులకు తోలుకెళ్తారు, అది చాలా సారవంతమైన మట్టి అని చెప్పి అన్నా. అంటే చాలామంది మంత్రులు రౌండ్ టేబుల్ ఇట్లా ఉంటుంది కదా మంత్రివర్గ సమావేశం, దాంట్లో తతిమా వాళ్ళు చాలామంది ఎవరు వస్తారు, రైతులు ఎవరు ముందు రారు అని చెప్పి బేదర్పులు అరిచారు. ఒక్క ఆయన తెలంగాణ మంత్రి ఆయన ఒక్కడు సపోర్ట్ చేశాడు నన్ను, మహబూబ్ నగర్ జిల్లా మంత్రి. అర్థమైందా? అప్పుడు ఆ స్కీమ్ని అన్ని చోట్ల అమలు చేసాం. ఎన్ని గంటలు పనిచేసింది, తీసిన మట్టిది ఎంత పరిమాణం మట్టి తీశారు, దీనికి దానికి టాలీ చేసి డబ్బులు ఇచ్చాం. అట్లా రాష్ట్రం మొత్తం మీద చాలా ఉపయోగపడింది అది. అట్లా కొన్ని పనులు అవకాశం ఉన్న వరకు చేసాం. మీకు ఈ నేను మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ బీటీ సీడ్లు వచ్చినాయి. బీటీ సీడ్లు అంతకుముందు డాక్టర్ సుమన్ సహాయ్ గారిని తీసుకుని ఎంపీగా ఉన్నప్పుడు నేను డంకెల్ డ్రాఫ్ట్ అప్పుడు మీటింగులు పెట్టించాం. ఈ బీటీ సీడ్ వచ్చినప్పుడు తెలంగాణ ఏరియాలో దుబ్బా నేలలో, చెలకా నేలలో, అంటే చాలా సారం తక్కువ భూములు, నీటి వనరులు లేని భూములు, అటువంటి వాటిల్లో బీటీ విత్తనాలు వేయొద్దని చెప్పి కరపత్రాలు వేసి ప్రచారం కూడా పంపించేయించాం బాగా. బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి అంటే ఆంధ్ర తెలంగాణకి మధ్య ఇంకా వాటర్కి సంబంధించిన ఇష్యూలు ఉన్నాయి. అంటే నీళ్ల పంపకాలు ఇంకా సరిగ్గా జరగలేదని ఎలక్షన్ అప్పుడు కూడా కొంత ఉద్రిక్త వాతావరణం కూడా 2024 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈ జరిగిన పరిస్థితి, సాగర్ మీద పోలీసులు ఉన్న పరిస్థితి. అంటే బనకచెర్ల ప్రాజెక్టు గురించి మీరేం చెప్తారు? ఆంధ్ర తెలంగాణ మధ్య నీటి పంపకాలకు మధ్య ఇంకా గొడవలు ఎందుకు ఉంటున్నాయి అంటే ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా, అంతకుముందు ఎవరైతే మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు ఏం చెప్తారు? మీకు గుర్తుందో లేదో చంద్రశేఖరరావు, చంద్రశేఖరరావు కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఈ ఆంధ్ర వాళ్ళు నీటి దొంగలో మనకు రావాల్సిన నీళ్ళన్నీ వాళ్ళు కొట్టేస్తున్నారు అని చెప్పి ప్రచారం పెడతా ఉండేవాడు.
ఇవాల్టికి కూడా తెలంగాణలో అక్కడ రాజకీయ నాయకులకి ఆ విధంగా ఆంధ్ర వాళ్ళు నీళ్లు అన్యాయం చేస్తున్నారు అనేటటువంటి మాటలు మాట్లాడటం వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి మాట్లాడుతూ ఉంటారు. అంతే, అందులో వాస్తవం లేదు. అర్థమైందా మీకు? ఒకటి. రెండోది, గోదావరి బనకచెర్ల ఆ విషయంలో ఏంటంటే మేము ఫీల్ అయ్యేది ఏంటంటే నేనే కాదు, మా లక్ష్మీనారాయణ, తుంగా లక్ష్మీనారాయణ అని మా దివంగత సిపిఐ రైతు నాయకుడు కొల్లి నాగేశ్వరరావు గారు అల్లుడు, అట్లాగే అక్కినేని భవానీ ప్రసాద్ గారు, అట్లాగే మన ఏబి వెంకటేశ్వరరావు గారు, అట్లాగే పాపారావు గారు అని చెప్పి శ్రీరామకృష్ణయ్య గారి దగ్గర శిష్యుడు ఆయన, మేమందరం కూడా, అట్లాగే ఇంకొక ఆయన వెంకటేశ్వరరావు అని కాసరబాద, అతను చేసి రిటైర్ అయ్యాడు. మేమందరం ఇంకా ఇతర రిటైర్డ్ ఇంజనీర్లు కానీ అందరం ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నట్టుగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళటం అంటే ఒకటి ఆర్థికంగా 80,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది. ఒకటి తెల్ల ఏనుగది. రెండోది ఏంటంటే ఆ ప్రకారంగా గోదావరి నుంచి పోలవరం కాలువ ద్వారా కృష్ణానదిలో తీసుకొచ్చి కృష్ణానదిలోంచి ఎత్తిపోసి మళ్ళీ నాగార్జున సాగర్ కాలువలో తీసుకెళ్ళి బొల్లాపల్లి రిజర్వాయర్లోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి బనకచెర్ల తీసుకెళ్ళాలని ఆలోచన. అక్కడి నుంచి చాలా లిఫ్ట్ చేసి తీసుకెళ్ళాలి. వాస్తవంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బనకచెర్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గ్రావిటీలో వెళ్తాయి. ఓకే. ఇక్కడ విషయం ఏంటంటే గోదావరి నుంచి మనకి పట్టిసీమ ద్వారా మనకి నీళ్ళు వస్తున్నాయి కదా, 80 టీఎంసీ నీళ్లు మనం తెచ్చుకుంటున్నాం. అయితే 35 టీఎంసీల నీళ్లు కృష్ణానదిలో మనకి కేటాయించిన నికర జలాలలో 35 టీఎంసీల నీరు మనకు ఎగువ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్రకి ఇచ్చుకోవాలి. మనం ఇస్తున్నాం. ఓకే. లోక నుంచి జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా గోదావరి నుంచి కృష్ణానదికి ఏదైతే తెచ్చుకుంటామో ఆ నీళ్ళల్లో కూడా వాళ్ళకి వాటా ఇవ్వాలి తెలంగాణ సహా. అందుకని మేము అట్ట వద్దు, గోదావరి నుంచి నీళ్ళని కృష్ణలో కలపొద్దు, దాన్ని వేరే ఒక హై లెవెల్లో కెనాల్ తీసుకొచ్చి కృష్ణానది మీద యాక్యుడేట్ కట్టి అవతల పక్క తీసుకెళ్ళి అక్కడి నుంచి నాగార్జున సాగర్ కాలువలో వేసి అక్కడి నుంచి బొల్లాపల్లి తీసుకెళ్ళి అక్కడి నుంచి పెన్నాకి తీసుకెళ్ళొచ్చు. సోమశిలకి బనకచెర్లకు అవసరం లేదు. ఇక్కడ ఏదైతే మనం సేవ్ చేసుకుంటున్నామో నీళ్ళని, ఆ నీళ్ళని శ్రీశైలం నుంచి డైరెక్ట్గా బనకచెర్ల కాంప్లెక్స్లోకి తీసుకెళ్ళిపోతే గాలేరు నగరి, హందిరినేవా, తెలుగు గంగ వాటన్నిటికీ కూడా మనం నీళ్లు ఇచ్చుకోగలుగుతాము, గ్రావిటీలో ఇచ్చుకోగలుగుతాము. అన్ని 100 అడుగుల ఎత్తుకి లిఫ్ట్ చేయవసరంలా. అట్లాగే కొండల్లో టన్నెలింగ్ చేయాలి. అట్లాగే రిజర్వ్డ్ ఫారెస్ట్లోంచి, నల్లమల రిజర్వ్డ్ ఫారెస్ట్లోంచి మళ్ళీ బోల్డ్ అంత ల్యాండ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చాలా కష్టసాధ్యమైన పనులు. ఒక్క వెలుగొండ ప్రాజెక్టులో ఆ టన్నెల్స్కే ఇన్నేళ్ళ నుంచి పడతా ఉంది. అవి ఎప్పుడు పూర్తవుతాయి? ఇట్లా మేము అభ్యంతరాలు చెప్పాం. అది ఇప్పుడు గోదావరి బనకచెర్ల మానేసి గోదావరి నల్లమల సాగర్ అని చెప్పి కొత్త పల్లవి మొదలుపెట్టారు. అది అనవసరం. ఇప్పుడు ఏవైతే ప్రాజెక్టులు పూర్తి చేయాల్సినవి ఉన్నాయో అవి పూర్తి చేస్తే 1000 దండాలు. ఓకే. అది చేసి తర్వాత ఆలోచించవచ్చు. రెండోది ఇంకొక మాట చెప్తున్నా. ఇప్పుడు కిందటిసారి గవర్నమెంట్ ఉండగానే వైకుంఠపురం దగ్గర బ్యారేజీ కట్టి లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్ కుడికాల్లోకి తీసుకెళ్లాలని ఆలోచన చేశారు. టెండర్ పిలిచారు. కానీ మళ్ళీ ఇదైందో మళ్ళీ దాని సంగతి ఊసే లేదు. అట్లాగే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టారు. దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఫైన్ వేశారు. 70 కోట్లు, 73 కోట్లు.
ఆ 73 కోట్లు ఎవరికి కట్టాలి? ఏపీ పొల్యూషన్ బోర్డుకి కట్టాలి. అది మన మన రాష్ట్రానికే కదా. రాష్ట్రానికే, అవును. ఆ 73 కోట్లు కట్టేసేసి ఆ పనులు పూర్తి చేసుకుంటే చాలా ఉపయోగపడాయి. కృష్ణా జిల్లాలో ఈ మెట్ట ప్రాంతాలన్నిటికీ అటు నందిగామ దగ్గరతో సహా అందరికీ ఉపయోగపడాయి. మైలవరం కానీ తిరువూరు కానీ ఇవన్నీ ఆ పని చేయరు. ఇక్కడ బాధపడేది ఏంటంటే ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి అనే దాంట్లో రాంగ్ డెసిషన్స్ అండి. అది కారణం అంతే. అంతేగాని నాకు ఆయనకి ఏమి తగాదా లేదు, ఏమి తేడా భేదాభిప్రాయాలు ఏమి లేవు. నేను ఆయన్ని ఇంకా ఎక్కువ కాలం పాటు పరిపాలించాలనే కోరుకునే మనిషినే. ఓకే సార్, ఇంకో రకంగా చూస్తే అంటే మీరు సీనియర్ లీడర్స్గా అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి ఎంతో మంచి చేసిన పరిస్థితి ఉంది. కానీ తెలంగాణకి సంబంధించి రీసెంట్గా అక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు, అంటే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు మా హైదరాబాద్లో ఎందుకంటూ కొంతమంది కూడా తెలంగాణ సంబంధించిన వాళ్ళు మాట్లాడతాం, కానీ ఇవన్నీ కూడా చాలామంది చూస్తూ ఉన్నాం. అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇంకా సెకండ్ గ్రేడ్ సిటిజన్ లాగే అక్కడ తెలంగాణలో బ్రతికే పరిస్థితి ఉందా? అంటే కొంతమంది అంటున్నారు ఎందుకు మా విగ్రహాలు మీకు అక్కడ లేవు కదా, దీనికి సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఏం చెప్తారు సార్ ఈ కాంట్రవర్సీస్ మీద? ఏం చెప్తారు? తప్పండి. అసలు ఎవరో కొద్దిమంది మూర్ఖులు చేసే పని, కానీ దానివల్ల ఏమవుతుందంటే ఆ రీజనల్ ఫీలింగ్స్ పక్కదారి పడుతున్నాయి. అది కరెక్ట్ కాదు. ఆంధ్రాలో ఉన్న తెలంగాణలో ఉన్న మన అందరం తెలుగు వాళ్ళం, మనమందరం ఒకటే. వెనకటి గీతాలు అవి వింటూ ఉంటే మా శరీరం ఉప్పొంగుతుంది. తెలుగు జాతి మంది నిండుగా ఏదో ఎన్టీ రామారావు గారు కొత్తలో ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగిన రోజుల్లో తీసిన సినిమాలో పాట అది. అర్థమైందా? ఆ పాట గొప్ప పాట. సి నారాయణ రెడ్డి గారు రాశారు, అది తెలంగాణ వ్యక్తి. అవును. ఇప్పుడు ఆ రకమైన ఆలోచనలు సరైనవి కాదు. తప్పనిసరిగా వాటిని ఖండించాలి. పద్ధతి కాదు అది. ఓకే. నాకు హైదరాబాద్లో అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా. అట్లా ఆ ఫైనాన్షియల్ సిటీ, హైటెక్ సిటీ అటు తిరుగుతూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు నాకు దుఃఖం వస్తుంది, కళ్ళంట నీళ్లు కారుతాయి. అరే, ఇంత అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతాన్ని వదులుకుని మనం అక్కడికి వెళ్ళామే. ఆ హైదరాబాదు నగరం అభివృద్ధిలో తెలంగాణ పౌరులతో పాటు ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఉంది కదా. అందరూ కూడా ఇది మనది, మన రాష్ట్రం అభిప్రాయంతోనే కదా అక్కడ సెటిల్ అయ్యి వ్యాపారాలు కానీ, చదువులు కానీ, ఇండస్ట్రీలు కానీ ఇవన్నీ కూడా పెట్టింది. చాలా దురదృష్టం లేండి. అసలు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుని నాకు తెలిసినంతవరకు చాలామంది రాజకీయ నాయకులు చదవలా. వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు జస్టిస్ శ్రీకృష్ణ రిపోర్ట్లో. దాంట్లో రాష్ట్రం విడగొట్టాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా రాశాడు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇంకా ప్రగతి వేగంగా ముందుకు సాగింది అని ఇచ్చాడు. ఆ ప్రజలకి వాళ్ళ మనోభావాలు గౌరవిస్తూ అక్కడ వాళ్ళ కొన్ని అదనంగా ఆర్థిక పరంగాను, లీగల్ పరంగాను కొన్ని అదనంగా ఫలానా పనులు చేయండి అని పెట్టాడు ఆయన. ఓకే. రాజశేఖర రెడ్డి బ్రతుకుంటే విడేది కాదు. అవునా? ఎస్. ఓకే. అప్పటికే సోనియా గాంధీతో ఈ కేసీఆర్ గారు, అప్పుడు అతను సెపరేట్ తెలంగాణ కావాలని ఉద్యమం చేస్తూ ఉంది అతను కదా ముందు. అవును. 1-to-1 మాట్లాడినప్పుడు ఎప్పుడో మీరు రాష్ట్రం ఇవ్వాలి కానీ నా టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తానని లేదో మాట్లాడి ఉంటాడు. చాలా మాయల మరాఠీ కదా. మాయల మరాఠీయా కేసీఆర్? దాంతో ఆవిడ తెలంగాణలో 17 సీట్లు తన సంచిలోకి వచ్చేసినాయి అని అనుకుంది. అందుకని ఆ పని చేసింది ఆ మహాతల్లి. అర్థమైందా? రాజశేఖర్ రెడ్డి అప్పటికే అతను ఉండగా కూడా ఉందా మూవు అతను పన్నోల గట్టిగా నిలబడ్డా.
చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం లేదు మనిషికి. ఇతను 2 కళ్ళ సిద్ధాంతం, నాకు తెలంగాణను ఆంధ్ర రెండు కళ్ళు అన్నాడు. ఎర్రబెల్లి దయాకర్ అని పంపేవాడు, అతడు వెళ్ళి సపరేట్ తెలంగాణ చేయాల్సిందేనే అనేవాడు కమిటీలో. ఇదేమో యనమల రామకృష్ణుని పంపించాడు, సమైక్య ఆంధ్ర ఉండాలని ఇతను మాట్లాడేవాడు. ఇద్దరు తెలుగుదేశం పార్టీ. ఇద్దరు తెలుగుదేశం వాళ్ళే. ఈ రకమైన డ్రామాలతో రాష్ట్రం విడిపోయింది. చాలా బాధాకరం నిజంగా. వాటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం మేము. ఓకే సార్, మీరు 2014 నుంచి 19 వరకు, 2014లో చెప్పారు, 19లో చెప్పారు, 24లో కూడా చెప్పారు. అంటే రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్లో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది, మీరు ప్రజా సమస్యలను పక్కదారి పెడితే. అంటే 19 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు, 24 ఎలక్షన్లో ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు. 29కి సంబంధించి ఏం జరగబోతుంది అంటే, ఇప్పటి వరకు 1.5 అంటే 2 ఎర్లీ అవ్వచ్చు, 1.5 సంవత్సరం అయిపోయింది. ఇంకా ఏంటంటే కూటమి ప్రభుత్వం చెప్తుంది మేము పింఛన్లు ఇస్తున్నాము, దాంతోపాటు మహిళలకు ఏదైతే ఉచిత బస్సు లేకపోతే మిగతా ఇవన్నీ కూడా ఇస్తున్నాము, పోలవరం కూడా మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము, కంపెనీస్ వస్తున్నాయి, డేటా సెంటర్ వస్తుంది, లోకేష్ గారు ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాము, కాబట్టి మేము 15 సంవత్సరాలు మేము మా కూటమి అధికారంలో ఉంటుందని మాట్లాడడం. దీని గురించి ఏం చెప్తారు? అంత జరిగే అవకాశం ఉందా, లేకపోతే మీరు పోయినసారి అంటే 24లో 19లో చెప్పినట్టు అలాంటివి ఏమన్నా జోస్యం లాంటివి ఏమన్నా చెప్తారా? డేటా సెంటరే ఉందనుకోండి, డేటా సెంటరు విశాఖపట్నంలో పెడతామంటున్నారు. 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్లకు సంబంధించినటువంటి డేటా సెంటర్. దాంట్లో విషయం ఏంటంటే, డేటా సెంటర్లో చిన్న స్థాయి ఉంటాయి, పెద్ద స్థాయి ఉంటాయి. అర్థమైందా? విశాఖపట్నంలో 3 చోట్ల 3 బిట్లుగా పెట్టాలని ప్రపోజల్. నేను చెప్పటం కాదు, ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రపోజల్ అదే. 3 విశాఖపట్నం దగ్గరే పెడతాం కన్నా 1 అక్కడ పెట్టి 1 రాజమండ్రి దగ్గర లేకపోతే కృష్ణా దగ్గర, దానికి వాటర్ చాలా కావాల్సి వస్తుంది. ఓకే, వాటర్ ఎక్కువగా, నీళ్ళు ఎక్కువ కావాల్సి డేటా సెంటర్కి. కాబట్టి రాజమండ్రి దగ్గర కానీ బెజవాడ దగ్గర కానీ, అంటే రాజమండ్రి దగ్గర అయితే నగరం వైపున కాకుండా అదర్ సైడ్ కోవూరు సైడ్న అక్కడ పెడితే ఎంత నీరు తీసుకున్నా గోదావరి నీరు ఇబ్బంది ఉండదు కదా. అట్లాగే రాయలసీమలో శ్రీశైలం డ్యామ్కి దగ్గరలో పెట్టుకుంటే, అర్థమైనా వాళ్ళ టెక్నాలజీలో 3 చోట్ల ఉన్న దాని యొక్క ఫంక్షనింగ్లో ఇబ్బంది ఏమి ఉండదు. అదే సమయంలో విశాఖపట్నం ప్రజలకి భవిష్యత్తులో మంచినీటికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది డేటా సెంటర్కి సంబంధించినంతవరకు. అట్లాగే మీరు ఇంకోటి ఏదో చెప్పారు, పోలవరంకి సంబంధించి చాలా తప్పు జరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం తన మొత్తం ఖర్చు అంతా తను భరించి పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. రీఆర్గనైజేషన్ యాక్ట్లో స్పష్టంగా రాశారు కూడా. రీఆర్గనైజేషన్ యాక్ట్లో రాయటమే కాకుండా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా క్యాబినెట్ మీటింగులో ఏం తీర్మానం చేశారంటే, పోలవరం మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్టు చాలా పెద్దది, అది పూర్తవటానికి ఎక్కువ సమయం పడుతుంది, ఆ సమయం లోపల మెటీరియల్ కాస్టులు కూడా పెరుగుతాయి, కాబట్టి టైం ఓవర్ రన్, కాస్ట్ ఓవర్ రన్ ఉంటుంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెరిగిన వ్యయం కూడా కేంద్రమే భరించి పూర్తి చేయాలని స్పష్టంగా కేబినెట్ తీర్మానం చేస్తే, ఈ మొదనష్టపాళ్ళు ఈ బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము R&R ప్యాకేజీ మాకు సంబంధం లేదు, ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్కి మాత్రమే మేము డబ్బులు ఇస్తామని చెప్పి మాట్లాడతాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఎత్తేసేసి స్పెషల్ ప్యాకేజీ అని చెప్పి ఒక కొత్త మాట తీసుకొని వచ్చి, ఒక పదాన్ని తీసుకొచ్చి పెట్టి దానికి
చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒప్పించి అరుణ్ జైట్లీ గారు ప్రకటించడం ఇది జరిగింది కదా. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా మీకు? మొన్న పోయిన బడ్జెట్ సమావేశాల్లో ఫైనాన్స్ బిల్, బడ్జెట్ టైంలో బడ్జెట్తో పాటు ఫైనాన్స్ బిల్ అని ప్రవేశపెడతారు పార్లమెంట్లో. అంటే ప్రభుత్వం ఇంకా ఏ దానికి ఎంత ఇస్తుంది ఏంటి అనేది. ఖర్చులు అవి డీటెయిల్గా ఉంటాయి అందులో. బడ్జెట్లో స్థూలంగా ఈ శాఖకి ఎంత, దీనికింత దీనికింత అని ఉంటుంది. ఫైనాన్స్ బిల్ డీటెయిల్గా ఉంటుంది, దీనికి ఎంత ఖర్చు పెట్టాం ఏంటి అనేది. దాంట్లో చివరిలో ఏం పెట్టారంటే, చివరిలో కింద పోలవరం ప్రాజెక్టు 41.3 మీటర్ల ఎత్తుకే పరిమితం చేస్తూ 12,000 కోట్లు మాత్రమే ఇక ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పి అందులో మెన్షన్ చేశారు. అదంతా ఎవరు చదువుతారు? మొత్తం అంతా చదవరు కదా. పార్లమెంట్ ఆమోదం అయిపోయింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు 41.3 మీటర్ల ఎత్తుకే నీళ్ళని నిలిపితే అది బ్యారేజీ అవుతుంది, కానీ రిజర్వాయర్ అవ్వదు, డ్యామ్ అవ్వదు. అవునా? అవును. మీకు ఉత్తరాంధ్రకి నీళ్ళు ఎలాగా లిఫ్ట్ చేయాల్సిందే. మన పట్టిసీమకు కూడా ఇప్పుడు ఎట్లా లిఫ్ట్ చేస్తున్నారో అట్లా లిఫ్ట్ చేయాల్సిందే. గ్రావిటీలో రావు. కానీ ఎందుకు ప్రభుత్వం కానీ దాంతోపాటు ప్రతిపక్షాలు కానీ ఎందుకు దీని గురించి మాట్లాడరు? ఎందుకంటే పోలవరం గురించి కొన్ని సంవత్సరాలుగా మనం దానికి సంబంధించి అందరూ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అని చెప్తుంటే, ఇలాంటిది దీని గురించి ప్రతిపక్షం కానీ ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎందుకు మాట్లాడరు? ఎందుకు తెలంగాణకు సంబంధించిన వాటిల్లో ఎవరన్నా ఏదన్నా ఒక అన్యాయం జరుగుతుందంటే అందరూ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏమైపోయారు అని కూడా కొంతమంది యువత దీని గురించి ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? సిగ్గేస్తుందండి రాధాకృష్ణ గారు. తెలంగాణలో కొద్దో గొప్ప ఆ వెనకటి కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటం కొద్దో గొప్ప ఆ స్ఫూర్తి ఇవాటికి కూడా సజీవంగా ఉందండి అక్కడ. ఇక్కడ ఆ రంగా గారి టైంలో, వెనకటి మహానుభావుల టైంలో జమీందారీ వ్యతిరేక పోరాటం, రైతాంగ పోరాటాలు, రైతాంగ ఉద్యమాలు ఒక గత చరిత్రగా మిగిలిపోతున్నాయి. కానీ ప్రస్తుతపు ప్రజలలో వాటి గురించి ఆలోచన కానీ ఆ స్ఫూర్తి కానీ చాలా 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 తక్కువగా ఉంది. ఓకే, వాళ్ళు ఆ విధంగా పోరాటం చేస్తున్నారు ఇప్పటికి కూడా సమస్యల మీద. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారి టైంలో తప్పులు చేసి భూములు ఇప్పించడం ఇవన్నీ, తర్వాత ఏమో కేసులు ఉన్నాయి కదా, సుప్రీంకోర్టులో విచారణ కేసులు, జైల్లో ఉండొచ్చాడు కదా. ఓకే, ఈ భయం ఉందంటారు. ఆయనకేమో ఆ భయం ఉంది, కత్తి వేలాడుతూ ఉంది. నువ్వు కదిలితే కసక్కు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా. లోపాలు కొన్ని ఉన్నాయి, నేను చెప్పడం బాగోదు, కానీ చాలా తప్పు జరుగుతూ ఉంది ఇప్పుడు. అండి ప్రజెంట్ జరుగుతుంది ప్రభుత్వంలో. ఎస్, రెండు చెప్పొచ్చు కదా, ఏంటి అసలు ఏంటి? చాలా తప్పు జరుగుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు బెజవాడలో ఆర్టీసీ స్థలం 4 ఎకరాల 15 సెంట్లని లులుకి ఇచ్చారు. 200 కోట్లు గవర్నమెంట్ లెక్క. సబ్ రిజిస్టర్ ఆఫీసులో గజం, అక్కడ ఆ స్థలంది గజం ₹1,00,000. అదే ప్రైవేట్ ఆడికి వెంచర్లు వేస్తానికి ఇస్తే 500 కోట్లు. దాన్ని వాడు లులు 135 కోట్లు పెట్టి మాల్ కడతా అన్నాడు. అర్థమైందా? అఫీషియల్గా 200 కోట్లు, అన్అఫీషియల్గా 500 కోట్లు విలువైన స్థలాన్ని ఆర్టీసీ వాళ్ళని సంప్రదించి వాళ్ళ ఆమోదం లేకుండానే అత్తసొమ్మాలో దానం చేసినట్టు ఇచ్చి పారేశాడు చంద్రబాబు. పిల్లి వేసే హైదరాబాద్లో మన ఏపీ హైకోర్టులో అప్పరి సత్యప్రసాద్ అనే ఆయన లాయర్ గారితో పిల్లి వేశాం. ఓకే, దీని గురించి లులు మాల్ గురించి నేను లులు మాల్ గురించి. తర్వాత విశాఖపట్నంలో ఇందాక చెప్పాక 900 కోట్లు విలువైన స్థలం 99 పైసలకే టీసీఎస్కి, కాగ్నిజెంట్కి, ఏఎన్ఎస్ఆర్కి ఇచ్చారు. ఇందాక చెప్పా కదా, దాని మీద రిట్ వేసా. ఓకే, రిట్ వేసాం. ఇప్పుడు కొత్తగా రహేజా అనే సంస్థకి 27 ఎకరాలు 99 పైసలకి ఇచ్చారు.
దీని వెనకమాల చాలా పెద్ద కుట్ర ఉందా? కుట్ర ఉంది, తప్పు ఉంది. రాజ్యాంగం ప్రకారంగా కానీ సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కూడా చూసుకుంటే ప్రభుత్వం ఇప్పుడు నిన్నే హైకోర్టు కూడా చెప్పింది అదే మాట. మేము మా పిల్లులో అదే రాసాం, ఇప్పుడు హైకోర్టు అదే చెప్పింది. ప్రభుత్వం ఒక ధర్మకర్త మాత్రమే. ప్రభుత్వ ఆస్తులకి వాళ్ళే కాదు, వాళ్ళు ప్రైవేటు వ్యక్తి తన ఆస్తిని దారాగతం చేసినట్టు చేయటానికి వీల్లేదు. కొట్టేస్తారు, మీరు చూస్తూ ఉండండి, కొట్టేస్తారు. రెండోది, ఇప్పుడు ఈ రహేజాకి ఇచ్చిన దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద కరప్షన్ కారణంగా కూడా కోర్టులో ఎవడైనా కేసు వేస్ట్ చేసే అవకాశం ఉంది, వస్తాయి. మీరు చూస్తూ ఉండండి రాబోయే రోజుల్లో. అటువంటి పరిస్థితిగా ఈ రోజున జరుగుతూ ఉంది. అది బాధపడతా ఉన్నాం. ఓకే, దేశ రాజకీయాలు చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటున్నారు. ఎస్ఐఆర్కు సంబంధించి వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీజేపీ ఏదైతే తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తీసేయడానికే ఎస్ఐఆర్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఎలా విశ్లేషిస్తారు, ఏం చెప్తారు దీని గురించి? అసలు మనకు ఒక ఇంపార్టెంట్ ఒక నానుడు ఉంది. న్యాయం జరగటమే కాకుండా న్యాయం చేసినట్టు కనిపించాలి కూడా. అర్థమైంది మీకు? కనిపించాలి, అట్లా అనిపించాలి. ఓకే, దేశ ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడితో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా సెలక్షన్ కమిటీలో ఉండాలి అని చెప్పి ఉంటే దాన్ని మార్చేసేసి కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఆయన పక్కన పెట్టేసేసి వేరే మంత్రిని వేసుకుని ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని నియమించడమే కాదు, మీరు ఇంకోటి గమనించారో లేదో, ఓకే, చాలా నీచంగా బీజేపీ గవర్నమెంట్ ఏం మార్పు చేసిందో తెలుసా? ఈ కమిషనర్ కానీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ, కమిషనర్లు కానీ వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు చేసినటువంటి పొరపాట్లు ఏమన్నా ఉన్నా అవి వాటి మీద కేసులు వేయటానికి వీల్లేదు అని చెప్పి కూడా ఒక చట్టం తెచ్చారు. మొత్తం అన్నీ వాళ్ళకి అనుకూలంగానే తెచ్చుకుంటున్నారు. పూర్తిగా సామాన్య ప్రజానీకం వ్యతిరేకంగా, కార్మిక యొక్క ప్రయోజనాలకు విరుద్ధంగా, రైతాంగ ప్రయోజనాలకు విరుద్ధంగా చేస్తూ మొత్తం ఈ దేశ సంపదని అదానీలకి, అంబానీ లాంటి కార్పొరేట్లకి కట్టబెడుతున్నారు. అతని ఉద్దేశం అయితే ఈ రాబోయే ఇంకా కొంతకాలంలో మొత్తం ఈ దేశ సంపదని మొత్తం వాళ్ళకి కట్టబెట్టేస్తారు. ఇప్పటికే భారతదేశంలో 1% అత్యంత ధనవంతుల దగ్గర ఈ దేశ సంపదలో 40% పోగుపడింది. కొత్త పాయింట్ కాదు, ఇది అఫీషియల్ లెక్కల ప్రకారం నేను చెప్పడం కాదు, అఫీషియల్ లెక్కలండి. తక్కువ ఆదాయం ఉన్నటువంటి 70 కోట్ల మంది ప్రజల యొక్క సంపద దేశ సంపదలో 6% మాత్రమే. ఓకే, మన భారత రాజ్యాంగంలో ఏం పెట్టుకున్నాం? ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 39C దాంట్లో బిలో ఏముంది? దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు, దేశ సంపద దేశ ప్రజలందరికీ ఉపయోగపడాలి, కానీ కొద్దిమంది చేతులలో కేంద్రీకృతం కారాదు. ఆ విధంగా అయ్యేటట్టుగా ప్రభుత్వం యొక్క విధానాలు ఉండకూడదు అని చెప్పి పెడితే 12 నౌకాశ్రయాలని అదానికి ఇచ్చాడు, 6 విమానాశ్రయాలని ఇచ్చాడు, కరెంటు ఇచ్చేస్తున్నాడు, 100 కిలోమీటర్ల లైన్లు ఇచ్చేస్తున్నారు, ఫ్లైట్లు కూడా ఇచ్చేస్తున్నారని చెప్తున్నారు. ఇస్తారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లను కూడా ఇస్తాడు. మొత్తం అదానీ పరం చేయబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ బాధపడే విషయం ఏంటంటే అక్కడ మోడీయే గారు, ఇక్కడ చంద్రబాబు గారు కూడా జగను అదానీకి అనుకూలమే, చంద్రబాబు నాయుడు అదానీకి అనుకూలమే. అలా జరుగుతుంది మొత్తం అంటారు. ఎస్, ఇది చాలా బాధాకరమైన విషయం. రేపు జరగబోయే ఎన్నికల్లో ఏదైనా ప్రత్యామ్నాయం వస్తే చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు? తేరుకుంటాడంటారు అసలు 29కి? యాజ్ ఇట్ ఈజ్గా ప్రత్యామ్నాయము ఇంకొకటి ఎమర్జీ కాకపోతే జగన్మోహన్ రెడ్డి
వైఎస్ఆర్సీపీకి మెజారిటీ వచ్చే అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చేసేటటువంటి అక్కడ మోడీ ఆ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి దుర్మార్గం అయినటువంటి చట్టాలు, నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు, వాటిని తానా అంటే తందానే అని ఈ తెలుగుదేశం కూడా సపోర్ట్ ఇవ్వటం, పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ ఇవ్వటం, దీని మూలాన ఆ నెగిటివ్ కూడా వీళ్ళ మీద కూడా పడుతుంది. మోడీ మీద నెగిటివ్ కూడా వీళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. రేపు ఎలక్షన్లో అవన్నీ కనిపిస్తాయి అంటారు. ఎస్. ఓకే. అంటే చాలామంది చెప్తున్నారు నారా లోకేష్ ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి అన్ని వ్యవహారాలు కూడా ఆయనే కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన దగ్గర లేనిది ఏమీ లేదు, ఆయన దగ్గరే మొత్తం అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. నారా లోకేష్ గారు ఉగాదికో లేకపోతే ఎప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా కాబోతున్నారంటారు. అంటే అంత స్టామినా ఉందంటారా? ఆయనకు అంత అర్హత ఉందని మీరు భావిస్తున్నారా? ఆయన స్టామినా ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీరే చెప్తున్నారుగా, ప్రజలందరూ అనుకుంటున్నారు అని చెప్పి. ఇప్పుడు జరుగుతూ ఉండే ఈ పొరపాట్లకు కూడా మెయిన్ కారణం అతనే అని చెప్పి కూడా జనం అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కడే అయితే ఇంత పొరపాట్లు జరగవు, ఎవరో అదృశ్య శక్తి ఏదో ఉంది వెనకమాల, వాళ్ళ నిర్ణయాలే అయిపోతున్నాయి తప్ప ఈయన మాట ఏమి సాగుతూ ఉండట్లేదు అని అనుకుంటున్నారు అంతే. పవన్ కళ్యాణ్ అంటే బీజేపీ కూడా ఒక స్ట్రాటజీతో రాబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఢిల్లీ కూడా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ 5 సంవత్సరాలు మీకు ఇచ్చాం, రేపు 29 దాకా మీరే ఏమన్నా మీరు చేసుకోవాలంటే లొకేషను లేకపోతే ముఖ్యమంత్రిని చేసుకోండి, కానీ నెక్స్ట్ ఎలక్షన్కి సంబంధించి ఒకవేళ గెలిస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని బీజేపీకి సంబంధించి కూటమి అభ్యర్థిగా నిలపాలనే ప్రతిపాదన కూడా చేసినట్టు తెలుస్తుంది. అసలు వీళ్ళు కొట్టుకోవటమేనా లేకపోతే ఇలాంటిది ఏమన్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అంటే ఆయన ముఖ్యమంత్రి కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి పదవలేదు, కాపుల్లో కూడా మా కులానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్నారు. అసలు అలాంటి అవకాశం ఏమన్నా ఉందా ఫ్యూచర్గా? అంటే ఒక లీడర్గా పవన్ కళ్యాణ్ మీరు ఎలా చూస్తారు? అంటే అంతకుముందు అయితే కూటమిలో చేరకముందు పవన్ కళ్యాణ్ గారికి మంచి ఇమేజ్ ఉంది. మనిషి మంచివాడు, ధర్మానికి న్యాయానికి నిలబడే మనిషి, దాని గుణం కూడా ఉంది, అవసరమైతే అన్యాయం జరిగే సందర్భంగా ప్రతిఘటిస్తాడు అనేటటువంటి ఇంప్రెషన్ ఉండేది. ఇప్పుడు చాలా పొరపాట్లు ప్రభుత్వ స్థాయిలో జరుగుతూ ఉంటే ఆయన ఏంటి సైలెంట్గా మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకుంటున్నాడు అనేటటువంటిది ప్రజల్లో భావం ఉంది. ఓకే. ఇప్పుడు సమాజంలో సామాజిక న్యాయం అందరికీ అందాలి, కాపులు కూడా కోరుకోవటంలో తప్పు లేదు, న్యాయమే అది. భవిష్యత్తు ఎట్లా జరుగుతుందో చూడాలి. ఓకే. అంటే 2029 ఎలక్షన్స్కి సంబంధించి ఎటుగుడి కాపుల్ని చేల్చాలనే ఉద్దేశంతోనే రంగా కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆశా కిరణ్ అనే ఆవిడ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది పాలిటిక్స్లో అన్నట్టు కూడా మాట్లాడతారు. అంటే కాపులకు సంబంధించి ఓట్లని చీల్చితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? అంటే ఈ స్ట్రాటజీని ఎలా చూస్తారు? ఆవిడ వలన ఓట్లు అయ్యో బ్రహ్మాండంగా వచ్చేస్తాయి అనేది కరెక్ట్ కాదు. అప్పుడు ఆ రోజు అక్కడ ఏం జరిగిందంటే, అప్పుడు రామారావు గారు అన్ని మంచి పనులు చేసినా, ఆయన ఇందాక నేను చెప్పిన మంచి పనులు చేసిన వంగవీటి మోహన్ అప్పుడు రంగా తనకి ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్పి ముందుగానే చాలా జిల్లాలు పర్యటించి అతను చెప్పున్నాడు. ఓకే. జరిగింది, హత్య జరిగింది. దాంతో ఇమ్మీడియట్గా పీపుల్ రియాక్ట్ అయ్యి మొత్తం అంతా, లేకపోతే రామారావు గారు ఓడిపోవటం అనేది అసలు సమస్య లేదు, కేవలం అతని యొక్క ప్రాణాలు కోల్పోవటమే తెలుగుదేశం ఓడిపోవటానికి కారణమైంది. ఈ పిల్లకి అంత సీను లేదు, కానీ అదేముండదు. కానీ అసలు ఒకటండి, ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి వస్తే అవతల ఎవరు బలంగా ఉంటే వాళ్ళకి వేస్తారు, అంతే. అది ఆల్టర్నేట్, అంతే కదా. ఈ లోపల ఆల్టర్నేటివ్ ఎమర్జీ కాకపోతే
అతనే ఆల్టర్నేటివ్గా కనపడతాడు కదా బై డిఫాల్ట్. అర్థమైందా మీకు? ఆ రకంగా అతనికి అవకాశం రావచ్చు. ఓకే. అంటే తెలుగుదేశంలో కొంతమంది అభిమానులు జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి జూనియర్ ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో హరికృష్ణ గారి అబ్బాయి గురించి తెలుగుదేశం పార్టీని లీడ్ చేస్తే బావుంటది. ఆయనకు ఆ సత్తా ఉంది అని మాట్లాడుకుంటున్నారు. ఏం చూస్తారు సార్ మీరు? జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుండుననే చాలా మందిలో ఉంది. నేను కూడా వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, వాళ్ళ రాష్ట్రంలో ఇటు కూటమి, అటు వైఎస్ఆర్‌సీపీ ఇద్దరూ కూడా మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి రైతాంగ, సామాన్య ప్రజానీకం, కార్మికుల ప్రయోజనాలని బడా కార్పొరేట్లకి తాకట్టు పెడతా ఉన్నటువంటి దుష్ట విధానాలు ఏవైతే ఉండేవో వాటిని ఉభయలు కూడా సమర్థిస్తూ ఉన్న పరిస్థితులలో మళ్ళీ కాంగ్రెస్లో కొన్ని లోటుపాట్లు ఉన్నా ఒక జాతీయ ప్రతిపక్ష ప్రధాన పార్టీగా కాంగ్రెసు, వామపక్షాలు, అట్లాగే సమాజానికి మేలు జరగాలి, మంచి విధానాలు సామాన్యులకు ఉపయోగపడేవి అమలు కావాలని కోరుకునే ప్రజా సంఘాలు కానీ వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా కలిసి ఒక ప్రత్యామ్నాయం ఎమర్జ్ అయితే బాగుండు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే సార్, ఇంకా ఏంటంటే 29కి సంబంధించి ఎలక్షన్ జరగడానికి 3.5 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటి కూటమి ప్రభుత్వం ఎలాంటి పనులు చేసుకుంటూ వెళ్తే 29కి అంటే తప్పులు చేస్తారు, కొన్నిసార్లు సరిదిద్దుకుంటే ఈ 3.5 సంవత్సరాల్లో ఏ విషయాలు సరిదిద్దుకుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఒక టీడీపీ అభిమానిగా వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఏం చెప్తారు? మంచి ప్రశ్న వేశారు. దీనిని తప్పకుండా నేను చెప్పే విషయాన్ని చంద్రబాబు నాయుడు చెవిలోకి వెళ్ళేటట్టు, ఆయన కళ్ళతో చూసేటట్టు మీరు చేయగలిగితే నేను సంతోషం. తప్పకుండా సార్, మీరు చెప్పండి సార్. ఏమేమి ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఏం సరి చేసుకోవాలి, ఏంటి? ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు ఆధారపడింది వ్యవసాయం. రైతుల పరిస్థితి ఏమీ బాగోలా. కేంద్ర ప్రభుత్వం 3 నల్ల చట్టాలు తెచ్చి రైతులకి చాలా అపకారం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అయినా మన రాష్ట్రంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలని బలోపేతం చేస్తూ మార్కెట్ కమిటీల్లో రైతులు తమ ఉత్పత్తులను తీసుకొచ్చి అమ్ముకోవడానికి అవకాశం కల్పించి అదంతా రికార్డ్ అవుతుంది. ఈ నామ్ అంటారు, రికార్డ్ అవుతుంది. ఏ రైతు ఏ పంటని ఎంత మొత్తాన్ని ఎంత రేటుకి అమ్మాడు అనేది రికార్డ్ అవుతుంది. దానికి ఎంఎస్పికి ఉన్నటువంటి డిఫరెన్స్ని రీఎంబర్స్ చేస్తే రైతుకి నష్టపరిహారం ఎంఎస్పి లభించినట్టు అవుతుంది. అదొకటి. 2, వ్యవసాయంలో దిగుబడులు పెరగాలి అంటే, అట్లాగే కరువు వలన రైతులకి నష్టాలు తగ్గాలి అంటే తప్పనిసరిగా ఇరిగేషన్ ప్రాజెక్టుని పూర్తి చేయాలి. రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఏది గాలిలో నగరి, హందిని, నెవర్, గంగ వాటి మీద. కానీ ఇవాటికి కూడా అనేక లక్షల ఎకరాలకు నీళ్లు వెళ్ళట్లా, వృధాగా పోతున్నాయి కిందకి. ఎందుకని? పిల్ల కాలువలు తవ్వల, మెయిన్ కాలువ తవ్వారు కానీ దాంట్లో నుంచి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, అందులోంచి రైతుల పొలాల్లోకి వెళ్ళే కాలువలు తవ్వలా. ఆ పనులు వెంటనే చేయాల్సిన అవసరం ఉంది ఇరిగేషన్ విషయం. అట్లాగే ఇప్పుడు ఇందాక నేను చెప్పానే ఏంటి, జగన్మోహన్ రెడ్డి టైంలో ఎఫ్సిఐ 25% నూకలు దాన్ని 15% తగ్గించారని, అది ఒక కొంతవరకు మంచిది. దానికి ఇంకా మంచి ఎట్లా చేయొచ్చు అంటే, ఇప్పుడు రైస్ మిల్లర్స్తో మాట్లాడి క్వింటాల్కి ఒక 80-90 అదనంగా ఇచ్చి, ఆ విధంగా షార్టెక్స్ మెషినరీతో 15% లోపల నూకలు ఉండేటట్టుగా చేసే బియ్యాన్ని హీట్ ట్రీట్మెంట్ కూడా చేస్తే, హీట్ ట్రీట్మెంట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద పడే భారం సుమారుగా 220 కోట్లు. కానీ పేదవాళ్ళకి అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో బియ్యం తీసుకునే వాళ్ళు
మళ్ళీ తిరిగి అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా ఆ బియ్యాన్ని వాళ్ళు వాడుకుంటారు. ప్రతి వాళ్ళు కూడా 6,600 కోట్ల రూపాయలు పేదవాడికి మేలు జరుగుతుంది. ఇది నేను మనోహర్కి లెటర్ పెట్టాను, నాదెండ్ల మనోహర్ గారు. ఫోన్లో మాట్లాడాను. మంచి ఆలోచన అన్నగారు. కాకపోతే ఇప్పటికి రబీ వచ్చింది కదా, ఖరీఫ్ ఆలోచిద్దాంలే నేను అన్నాడు. కానీ మరి ఎందుకునో ముందుకు వెళ్ళలేదు. వాటికి కూడా ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పేదవాళ్ళకి, సెంటర్ కానీ స్టేట్ కానీ, ఆ ఇచ్చే బియ్యం అమ్ముకుంటానే ఉన్నారు. దానికి గ్యాంగులు ఉన్నాయి, రేషన్ మాఫియా, ప్రతి చోట గ్యాంగులు ఉన్నాయి. వాళ్ళు కలెక్ట్ చేయటము, మళ్ళీ మిల్లులకు అమ్మటము, మిల్లుల్లో మళ్ళీ పాలిష్ చేయటము, దాన్ని మళ్ళీ ప్రొక్యూర్మెంట్కి వెళ్ళటము, కాకినాడ నుంచి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ అవటం, అట్లాగే ఇథనాల్ మిల్లుల్లోకి ఫ్యాక్టరీలోకి వెళ్ళటం, ఇదంతా కూడా జరుగుతూనే ఉంది. ఆ మొత్తం కూడా ఆగిపోతుందండి. అనేక లక్షల కుటుంబాలకు మేలు చేసినట్టు అవుతుంది చంద్రబాబు నాయుడు. అర్థమైంది మీకు? ఓకే. అట్లాగే మరి ఇవాళ ఈ మెడికల్ కాలేజీల విషయం తప్పనిసరిగా అతను మార్చుకోవాలి. మంచి పద్ధతి కాదు ఇది. ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ వద్దంటారా? అది కరెక్ట్ కాదు. అది ఇంతవరకు ఏ కాలేజీలకైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని మాట్లాడి ఒప్పించి తెచ్చిన 17 కాలేజీలు ఉన్నాయో, ఆ 17 కాలేజీలు గవర్నమెంట్ మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు పూర్తి చేయాల్సిన చేసి గవర్నమెంట్ కింద నడపడమే అవసరం. ఇవాళ నాకు తెలిసినంతవరకు మెడికల్ డిపార్ట్మెంట్లో డాక్టర్లు కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ కొన్ని వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయండి. అవి పూర్తి చేయట్లా, చేయాలి కదా. ఇవాళ పేదవాడికే కాదు, మధ్యతరగతి కుటుంబం వాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ మెట్లు ఎక్కితే ఖచ్చితంగా వేలకు వేల రూపాయల బిల్లులు అప్పులు పాలవుతూ ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అర్థమైందా మీకు? ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ దాని గురించి ఏదైనా మంచి చేయాలంటారా? తప్పనిసరిగా అది ఉన్నా కానీ చాలా హాస్పిటల్లో దీనికి అది వర్తిస్తుందండి. వెళ్ళే వాళ్ళు ఏమో చిన్న వాళ్ళు పేదాళ్ళు కదా, తెలియదు, వర్తించదు. మీరు కట్టాల్సిందే అంటామో, లేకపోతే ముందుగానే కొంత అడ్వాన్స్ కట్టించుకోవటము, రకరకాలుగా భారం పడతా ఉంది. దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా. అది గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చినప్పుడు అది చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే విద్య కూడా ఇవాళ ఈ నారాయణ, శ్రీ చైతన్య, భాష్యము ఇవి దాదాపు మోనోపలైజ్ చేసేసినాయి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే P4 ఏదైతే ఉందో, P4 దానికి ఏదో చాలా అందమైన పదాలు పెట్టారు. నేను అనేది ఏంటంటే, ముందు నారాయణ గారు ఆయన యొక్క సంస్థల్లో ఒక్క 10% సీట్లు ఫ్రీగా ఇవ్వండి పేదవాళ్ళ పిల్లలకి, పూర్ అండ్ మెరిటోరియస్ పిల్లలకి ఫ్రీగా ఇచ్చేస్తే అప్పుడు శ్రీ చైతన్య వాళ్ళు ఇవ్వాలి, భాష్యం వాళ్ళు ఇవ్వాలి, మిగతా సంస్థలు కూడా ఇస్తారు. వాళ్ళే కాకుండా మా ఊరిలో ఉండే విశ్వశాంతియో, శ్రీనివాసనో, ఇంకోటో వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చేస్తారు కదా. ఆ విధంగా పేదవాళ్ళ పిల్లలకు కూడా రాజ్యాంగం ఆశించినట్టుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నట్టుగా, మన స్వాతంత్ర సమర యోధులు కోరుకున్నట్టుగా నాణ్యమైన విద్య, పేదవాళ్ళకు కూడా నాణ్యమైనటువంటి విద్య లభించేటటువంటి అవకాశం వస్తుంది. అట్లా వీలైనంత వరకు మన అమరావతిలో ఓన్లీ ఆ మొదటి విడత ఏదైతే తీసుకున్నారో అంతవరకు కంప్లీట్ చేసేసి ఆ తర్వాత ఏదైనా ఆలోచన చేయాలి. కానీ ఇట్లా ప్రజలకి మేలు జరిగేటటువంటి విషయాలు చేయాలి. అట్లాగే ఈ పేదవాళ్ళకి భూములు ఇచ్చారు, వాటిని 22 చుక్కల భూముల్లో పెడతాం కరెక్ట్ కాదు. ఓకే. ఎక్కడన్నా కొద్దిమంది పొరపాటు చేసి ఉంటే రికార్డులు తారుమారు చేసి గవర్నమెంట్ భూములు కానీ ప్రైవేటు వ్యక్తుల యొక్క భూములు కానీ కబ్జా చేసి ఉంటే వాళ్ళు రికార్డు మార్పించుకుంటే అది ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉందో సమాచారం, వాళ్ళ మీదే యాక్షన్ తీసుకోండి. అంతవరకే కానీ చిన్న రైతుల్ని ఎవరిని కూడా పేద రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకి చేయకూడదు. ఓకే. మూడోది ఏంటంటే చివరిగా
రాష్ట్రంలో 13 లక్షల ఎకరాలు వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, బ్యారెన్ ల్యాండ్స్. బ్యారెన్ ల్యాండ్స్ ఏమి ఖాళీగా పడావుగా పడి ఉన్న భూములు ఉన్నాయి. ఇప్పుడు ఈ సోలార్ అవనండి, లేకపోతే అభివృద్ధి కోసం ప్రాజెక్టులు, ఉద్యోగాలు ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి అని చెప్తా ఉంటారు కదా, అవి అందులో పెట్టండి. అంతేగాని పంట పొలాలు ఎందుకు తీసుకోవాలి? అర్థమైంది? పంట పొలాలు తీసుకోవటం కరెక్ట్గా తీసుకోకుండా వేస్ట్ ల్యాండ్స్లో పెట్టండి. అట్లాగే ఇవాళ ఈయన ఔటర్ రింగ్ రోడ్ అంటాడు, ఇవాళ అవసరమే లేదు. అందులో 140 మీటర్ల వెడల్పున 92 కిలోమీటర్ల బారు. ఈ దేశంలోనే అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్ అవుతుంది. అది ఎక్కడ లేదు దేశంలో. అర్థమైందా? 7,000 ఎకరాలు ఎక్వైర్ చేయాలి. దానికి బోల్డంత ఖర్చు. సరే, సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది అనుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ ఔటర్ రింగ్ రోడ్డుది మాస్టర్ ప్లాన్ ప్రకటించేసేస్తే, మాస్టర్ ప్లాన్ ఈ ఊళ్ళల్లో స్కెచ్, సర్వే నెంబర్లు, ఎక్స్టెంట్ కూడా మాస్టర్ ప్లాన్లో ప్రకటించితే వాళ్ళు తీసుకోవాల్సిన గవర్నమెంట్ ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత రోడ్డు వెయ్యాలి అని అనుకున్నప్పుడు అప్పుడే తీసుకోవచ్చు. అదేలేండి. మాస్టర్ ప్లాన్లో ఉంటే మీకు దాంట్లో బిల్డింగ్ కట్టాలన్నా ఇంకోటి చేయాలన్నా కానీ పర్మిషన్ రావు, అట్లాగే ఉండిపోతాయి. ఆ పని చేయి, ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి? అట్లాగే వెస్టర్న్ బైపాస్ వచ్చేసింది. ఈస్టర్న్ బైపాస్కి సెంట్రల్ గవర్నమెంట్ అంగీకరిస్తుంది. మళ్ళీ నువ్వు ఔటర్ రింగ్ రోడ్డు అంటావు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఒక 2 వంతెనలు కృష్ణా నది మీద రావాలిగా, అటోటి ఇటోటి. ఇన్నర్ రింగ్ రోడ్డుకు రావాలిగా 2. అంటే ఏటి అన్న డ్రామాలా? ఏమన్నా చిన్న కాలువల మీద వంతెనలు అయ్యి పెద్ద కృష్ణా నది మీద వంతెనలు అంటే అసలు ఆలోచన లేకుండా. అర్థమైందా? ఇప్పుడు కిందసారి మన వైకుంఠపురం దగ్గర బ్యారేజీ కట్టాలనుకున్నారు. అది కట్టితే ఇటు నుంచి అటు వెళ్ళే అవకాశం వస్తుంది కదా. పులిచింతల దగ్గర నుంచి కృష్ణా జిల్లా వాడు జగ్గైపేట దగ్గర నుంచి అటు హైదరాబాద్ జిల్లాకి వెళ్తున్నారు కదా, అటు నుంచి అటు హైదరాబాద్ వెళ్ళచ్చు. అట్లాగే వైకుంఠపురం దగ్గర బ్యారేజీ, ఆ బ్యారేజీ బ్రిడ్జిగా కూడా వాడుకోవచ్చు. మునేరు, వైరా, పాలేరు, మూసీ నుంచి వచ్చే నీళ్లు అక్కడ నిలుపుకుని సాగర్లోకి పెట్టుకుంటాం. అట్లా అటువంటి ఆలోచించి చేయాలి. కానీ మెగా వాళ్ళు ఇంకో వాళ్ళు ఎవరో ఒక గోదావరి బనకచర్ల, గోదావరి నల్లమల సాగర్ ప్రతిపాదనలు ఇస్తే అవి బుచ్చుకుని నేను అది చేస్తాను ఇది చేస్తాను, అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు అంటే అది కరెక్ట్ కాదు. ఇటువంటి పద్ధతులు మార్చుకోవాలనేది నా అభిప్రాయం. విశాఖ ఉక్కు గురించి మనం మర్చిపోయాం సార్, అదొక్కటి కూడా మీ అభిప్రాయం తెలుసుకోవాలండి. విశాఖ ఉక్కుకి ప్రధానమైన సమస్య క్యాప్టివ్ మైన్స్ లేకపోవటం. ఇనుప గనుల్ని, బొగ్గు గనులను కేటాయించితే ఏటా 2-3 వేల కోట్ల రూపాయల లాభం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. దాన్ని కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి ప్రైవేటైజ్ చేయటానికి నిర్ణయంలో ఉంది. దానికి తెలుగుదేశం, జనసేన ఆమోదించితే రాజకీయంగా చాలా నష్టం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ప్రైవేటైజేషన్ కన్నా అంటే వాళ్ళు గవర్నమెంట్ కానీ వీళ్ళు చెప్తున్నారు అది ఆగిపోయింది, మా వల్లే ఆగిపోయింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. దీనికి కూటమి వాళ్ళు కూడా చెప్తారు. ఒట్టి మాటలండి. జనాన్ని మేము మభ్యపెట్టి తప్పుదారి పట్టిస్తున్నారు. కానీ స్ట్రైట్ క్వశ్చన్, ఒకటే ఒక క్వశ్చన్, అసలు గనులు ఎందుకు కేటాయించరు? నీ సపోర్ట్ మీద అక్కడ గవర్నమెంట్ ఉంది కదా. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 లేకపోతే అక్కడ మోడీ గవర్నమెంట్ లేదు కదా. నువ్వు అడిగేది ఏమన్నా అపసమయమైన కోరిక కాదే. మైనింగ్ పాలసీలో కంపల్సరీగా మైన్స్ కేటాయించేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వ రంగ సంస్థలకి ఇవ్వాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలి. ఆ పని చేయకుండా 10,000 5,000 కోట్లు ఇచ్చారు, 8,000 కోట్లు ఇచ్చారంటాం. అట్లాగే ఇంటి దగ్గర ఉంటే జీతాలు వస్తాయా, పనిచేయరు. ఈ మాటలు ఇవి కూడా అది చాలా ఎందుకు మాట్లాడాడో బ్యాలెన్స్ తప్పాడు. అది మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర ప్రజల యొక్క ఒక అవినాభావ సంబంధం. 32 మంది తెలుగు బిడ్డలు చనిపోయినటువంటి. తెలంగాణ వాళ్ళు కూడా చాలా చనిపోయారు కదండి ఇప్పుడు విశాఖ ఉక్కుకు సంబంధించి. నిజంగా అంటే
ప్రాణత్యాగాలు చాలామంది చేసినా కానీ ఎందుకు ప్రభుత్వం లేకపోతే ప్రతిపక్షాలు ప్రతిసారి దాని మించి ఇలా రప్చర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది? 22,000 ఎకరాలు ఉంది బాబు రాధాకృష్ణ గారు. ఇవాళ దాని విలువ దాదాపు 4 లక్షల కోట్లు. కానీ గవర్నమెంట్ లెక్క ఎంతో తెలుసా మీకు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ది 24,000 కోట్లు. అంటే ఎట్టగంటే అసలు 4 లక్షల కోట్ల చెప్తున్నా. వెనకటి రోజులలో ఆ భూమికి ఎంత ఎకరానికి 1800 చేసేమో ఇచ్చారు అప్పుడు. అవును, చాలా మంది అట్లాగే- ఇచ్చారు కదా. అట్లాగే స్టీల్ ప్లాంటు, ఆ మెషినరీ, వాటికి ఇదిగో ఇన్ని వేల కోట్లు ఖర్చు అయింది. ఇన్ని సంవత్సరాలు అయింది కదా. డిప్రిసియేషన్, తరుగుదల, ఆ లెక్క కడతారు. బుక్ వాల్యూ అంటారు. బుక్ వాల్యూ, మార్కెట్ వాల్యూ కాదు, బుక్ వాల్యూ. బుక్ వాల్యూ. ఆ బుక్ వాల్యూ ప్రకారంగా 24,000 కోట్లు. అట్లాగే బీపీసీఎల్ ఉంది కదా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, దానికి 4 లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయి. టౌన్లో ఒక పెట్రోల్ బంక్ ఉందంటే వాళ్ళు అక్కడ ఎంతెంత రేట్లు, గజం 20,000, 30,000, 50,000, 70,000 ఉంటాయి కదా. అట్టా మొత్తం లెక్కేస్తే 4 లక్షల కోట్లు. కానీ బీపీసీఎల్ బుక్ వాల్యూ ఎంతో తెలుసా? 47,000 కోట్లు. అది అట్లా దాన్ని కాజేసి అదానీ గాడికి కట్టబెడతాడు. ఆల్రెడీ గంగవరం పోర్ట్ కూడా ఇచ్చాడు కదా. అది కూడా వీళ్ళకే వెళ్తుందా? అదానీ గారికి? అది కూడా అదానీ గారికేనా? ఇదివరకే ఆల్రెడీ గంగవరం పోర్ట్ ఆడి కిందే నడుస్తుంది, అదానీ కిందే నడుస్తుంది. అది కాదు, నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్, మిగతా బీపీసీఎల్ బీపీసీఎల్ కాదండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది. స్టీల్ ప్లాంట్. అట్లాగే మీరు బీపీసీఎల్ ఉంది. ఇవాళ రామాయపట్నం దగ్గర పెడతా ఉంటారు వాళ్ళు. కాకినాడలో ఆల్రెడీ లోగడ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైంలోనే తీసుకున్న 10,000 ఎకరాలు ఉంది కదా అక్కడ. ఆ రోజున కూడా అక్కడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రావాలనే కదా. అక్కడ పెట్టుకోవచ్చు కదా అంటారా? అక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ ఎందుకు పెట్టాలి? కృష్ణాపట్నం పోర్ట్ కూడా అదానికి ఇచ్చారు కదా. అవును, ఇస్తే ఇచ్చాడులే. ఇప్పుడు అక్కడ మళ్ళీ 6,000 ఎకరాలు రామాయపట్నం దగ్గర తీసుకునే బదులు ఇక్కడ తీసుకున్న భూములు ఉన్నాయి కదా, దాంట్లో పెట్టాలి. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పెద్ద ఫ్రాడ్ చేసింది. అవునండి, దానికి ఈ ట్రాన్స్ఫార్మర్ గురించి పెద్ద అవినీతి జరిగింది కదా దాంట్లో. తెలుసు. అప్పుడేమో లోకేష్, మన పేయవల్ కేశవు వీళ్ళందరూ గట్టిగా మాట్లాడారు. ఇప్పుడు సైలెంట్ అయిపోయారా? ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వాళ్ళకే ఇచ్చారా? ఆ షిరిడి సాయికే ఇంకా కాంట్రాక్టులు కొనసాగుతున్నాయి. ఆ షిరిడి సాయి సంస్థకే కరేడ్ అని చెప్పి నెల్లూరు జిల్లాలో 8,600 ఎకరాలు ఎక్వైర్ చేసి ఇవ్వాలనే లైన్లో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి 24,000 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చాడు అక్కడ సంస్థకి, సోలార్ మాడ్యూల్స్ దానికి. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇంకొక 14,000 కోట్ల రూపాయలు అదనంగా జీవో ఇచ్చింది. మేమేం తక్కువ తిన్నాం, మేము కూడా ఇస్తామని. ఎస్. ఇవాళ షిరిడి సాయి కరప్షన్ సంబంధించి ఇదివరకు ఏమి జరిగిందో దానికి 2 ఎక్కువ జరుగుతుంది. అదే జరుగుతూ ఉంది. సార్, లాస్ట్ ఫైనల్గా ఒకే ఒక క్వశ్చన్తో ఈ ఇంటర్వ్యూని ముగించిపోతున్నాను సార్. ఒకటి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన హామీల గురించి, ప్రత్యేక హోదా గురించి ఎవ్వరూ మాట్లాడని పరిస్థితి ఉంది. అంటే ఇంకా ముగిసిపోయిన అధ్యాయమైనా అనుకోవచ్చా, లేకపోతే ఏమన్నా కొద్దో గొప్ప నాయకులుగా మీకు ఏమన్నా ఆశలు ఉన్నాయా? ప్రజలైతే దాని గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కులాల గొడవలు లేకపోతే మతాల గొడవలు ఇవి కావాలి, సాయంత్రానికి ఇంకేంటి కొత్త మందు తీసుకురండి, పాత మందులు వద్దు, ఈ టైపులో తప్ప రాష్ట్రానికి ఏం కావాలి? ఉద్యోగ అవకాశాలు లేక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్న పరిస్థితి ఉంది. బట్ ఇక్కడ కూడా దాని గురించి అంటే ఎందుకు ఎవరు పట్టించుకోరు? ఏంటి దాని మీద ఏం చెప్తారు మీరు? ఇప్పుడు విభజన చట్టంలో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్నామని అన్నారండి. దాన్ని ఎత్తేసేసి స్పెషల్ ప్యాకేజీ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు దానికి అంగీకరించాడు. తర్వాత ఎవరిని అడిగితే అంతకన్నా ఏమొస్తుంది అనే మాటలు కూడా అన్నారు ఆయన. మాట్లాడారు కదా. అందుకని ప్రజలు ఇక రాదు అనే అభిప్రాయంలో వెళ్ళిపోయారు, మర్చిపోయారు దాని గురించి. అయితే
చచ్చిపోయి ఉన్నాయిగా. మిగతా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలిగా. బొలంగీర్, కలహండి, కోరాపుట్ జిల్లాలకి ఎట్లా ఇచ్చారు? ఒక్కొక్క జిల్లాకి 1000 కోట్లు. రాయలసీమకి, ఉత్తరాంధ్రకి ఇవ్వాలి కదా. అది ఒకటల్లా కొద్దిగా శాంక్షన్ చేసి మళ్ళీ వెనక తీసేసుకున్నారు కదా, వెనకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి. అవును సార్. అట్లా మన రాష్ట్రానికి చేయవలసింది, హైదరాబాదులో ఉమ్మడి ఆస్తులు ఉండేవి కదా, షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 రెండింటి కింద కలిపి లెక్క వేస్తే 75,000 కోట్ల రూపాయలు ఉన్నాయి ఇంకా ఆ రాష్ట్రంలో మొత్తం అన్ని సంస్థలు. ఈ లెక్కేస్తే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉండే సంస్థల ఆస్తుల విలువ 75,000 కోట్లు. జస్టిస్ గోపాల్ గౌడ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన తీర్పు ఏమని ఇచ్చారంటే, ఇవి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు చెల్లించిన డబ్బులతో ఏర్పాటైనటువంటి సంస్థలు కాబట్టి 52:48, 58:42 ఆ ప్రపోర్షన్లో పంచాలి అని చెప్పి, ఆస్తులు పంపకాలు జరగాలని చెప్పి ఆయన ఇచ్చాడు. దాని మీద వాటికి కూడా యాక్షన్ లేదు. చాలా ఆలస్యంగా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, కానీ వాటికి ఏమి తేలా, అట్లాగే ఉండిపోయినాయి. విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు అట్లాగే ఉంది కదా. ఈ మనకి 4 ప్రాజెక్టులు, తెలంగాణకు 2 ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు పూర్తి చేసుకోవచ్చు అనే పర్మిషన్ మాత్రం అందులో ఉండ ప్రకారంగా మాట్లాడుతున్నారు అంతే. చాలా అన్యాయం జరిగిందండి. అది రాష్ట్ర నాయకత్వం కూడా దానిపైన సరిగ్గా పోరాటం చేయలే. మన ప్రజలు కూడా, నేను ఇందాక చెప్పాక, అదే తెలంగాణలో వాళ్ళు అయితే ఊరుకునేవాళ్ళు కాదు, వాళ్ళు గట్టిగా ముందుకు వచ్చేవాళ్ళు. ఓకే, చూద్దాం సార్ ఏం జరగనుందో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ముందుకెళ్ళాలి. అన్ని రంగాల్లోనూ ఈ ప్రైవేటీకరణకు సంబంధించి ఇవన్నీ పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. దాంతోపాటు మిగతా ఇటు అమరావతి అవ్వచ్చు, పోలవరం అవ్వచ్చు, దాంతోపాటు విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా ప్రజలకు అనుగుణంగానే ఈ యొక్క కార్యక్రమాలు జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు. ఈ యొక్క ప్రముఖ ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి, దాంతోపాటు మీ యొక్క ఏం జరిగితే బాగుంటుంది అన్న విషయాల మీద కూడా మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.